నమస్తే మేడం. మొట్టమొదటగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, మిగిలిన జానులందరికీ శతకోటి వందనాలండి. ముఖ్యంగా మహావతార్ బాబా తెలుగు టీవీ ఛానల్ వారికి, రంగనాథ స్వామి వారికి, మా నాగమణి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మిగిలిన ఎవరైతే దీనిని వీక్షిస్తున్నారో ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఓకే, ఈరోజు మనం ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని ధ్యానం వలన ఎలా ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అసలు నిజంగా ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి అంటే, నిజమైన ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి అంటే ఏమిటి అనే విషయం గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, రియల్లీ గాడ్స్, వీఆర్ ఆల్ గాడ్స్. వాళ్ళు చెప్పబోయే టాపిక్ కూడా వీఆర్ ఆల్ గాడ్స్, రియల్లీ గాడ్స్, నో డౌట్ ఎట్ ఆల్ అనే విషయం గురించి ప్రస్తావించుకున్నాను. ప్రతి చోట మనం పుట్టినప్పటి నుంచి మన హైందవ సంప్రదాయం ప్రకారం ప్రతి చిన్నప్పటి నుంచి చేతులు దండం పెట్టడం, పెద్దవాళ్ళు కనిపిస్తే దండం పెట్టంగానే వాళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవించటం అనేది మొట్టమొదటి మాట. మిగిలినవన్నీ కళ్యాణం వస్తు, పుత్ర పౌత్ర అభివృద్ధి వస్తు, ఇవన్నీ లైన్గా వస్తాయి, వాళ్ళ మనసును బట్టి వస్తాయి. కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని ప్రతి ఒక్కళ్ళు దీవిస్తారని. అది మన హిందూ సంప్రదాయం. ఏ సంప్రదాయమైనా మంచి సంప్రదాయము అది. ఇంతకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు గుళ్ళకి వెళ్తాం, ఇదే దీవెన చెడకోపురం పెడతారు, ఇదే దీవెన తీస్తారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు ఇదే చెప్తుంటారు పండితుల వారు. కానీ డబ్బులు ఇస్తేనేమో చక్కగా లైట్ గా పెట్టి ఇట్లా చెప్తారు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని చెటగోపురం పైన పెట్టి. అదే డబ్బులు ఇవ్వలేదనుకోండి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. ఇవన్నీ బిజినెస్ సెంటర్స్, ఓకే, నో డౌట్, ఎనీహౌ బ్లెస్సింగ్ మటుకు వస్తుంది. కానీ నేను చాలా సార్లు గుళ్ళకి వెళ్ళినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చేది, వీళ్ళు దీవిస్తున్న పెద్దవాళ్ళకి దండం పెట్టినప్పుడు ఆ డౌట్ ఎప్పుడు రాలా, ఏమో రాలా అంతే. కానీ గట్టిగా ఎప్పుడైతే పూజారులు అట్లా కొడతారో, అంటే డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు నాకు డౌట్ వచ్చింది, నిజంగానే ఆయురారోగ్యేశ్వర్య ప్రాప్తిరస్తు అని ఎందుకు అంటున్నారు. చూసారా, చెడగోపురం మీద కూడా పాదాలు ఉంటాయి, స్వామివారి పాదాలు ఉంటాయి. అంటే ఆ పాదాలకు మనం నమస్కరించుకుంటున్నప్పుడు, ఇట్లా నమస్కరించినప్పుడు పెడతారు. చాలా చాలా గొప్ప దివ్య సందేశం ఉంది అందులో. కానీ అవే మనం మర్చిపోతాం, లైన్ లోకి వెళ్తాం, క్యూలు దోస్తుంటారు, పెట్టించుకుంటాం, వస్తాం. కానీ నాకు ఒక క్వశ్చన్ ఉదయించింది, నిజమైన ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అంటే ఒక దీవెనల ద్వారా మనం పొందగలుగుతున్నామా? అసలు దీంట్లో పరమార్థకత ఏదో లేని ఇన్ని తరతరాల నుండి ఈ వర్డ్ ఎలా వస్తున్నది, ఇందులో ఏదో ఉంది రోయ్ అనుకుంటాం అనేది మొదలైంది నాకు. అప్పుడు నేను ఆలోచించా, ధ్యానంలో కూర్చున్నాను. తర్వాత సరే వినంగా అంతా తెలిసిందే కదా, ధ్యానంలో కూర్చున్న తర్వాత ఒక ఇది అద్భుతమైన సందేశం ప్లస్ ఆ నోట విన్నటువంటి అద్భుతమైన వాక్యాలు, ఆ ఎసెన్సే ఈరోజు మీకు చెప్పబోతున్నారు. ఆయుర్ అంటే ఆయుష్, ఆరోగ్యము హెల్త్, ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటున్నాం అండి, డబ్బు. అదే కదా మనం ఐశ్వర్యం అంటే అనుకునేది, డబ్బు. ఐశ్వర్య ప్రాప్తిరస్తు, నీకు కలుగుగాక అంటే ఆయుష్ కలుగుతుంది, ఆరోగ్యంగా ఉండమ్మా, ఆయుష్మాన్ భవ అంటే ఎక్కువ కాలం జీవించు, శతమానం అన్నట్లు 100 ఏళ్ళు జీవించమ్మా చల్లగా తండ్రి అని. ఆ తర్వాత ఆయుష్ కలగాలి, సంపదతోటి విరాజిల్లు అని దీవెనలోని అర్థం. కానీ ఆయుష్ అనేది ఎవరికి, నా జ్ఞానానుభవం చెప్తున్నానండి. అసలు ఈ సృష్టి మొత్తంలో
ఆయుష్ అనేది ఎవరికి కలుగుతున్నది? ఎవరు లెక్కేసుకుంటున్నారు ఆయుష్? ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈ 3 ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు పొందుతున్నారు? ఎవరికి దక్కుతున్నది అది? ఓన్లీ జీవికి. జీవి మామూలుగా జీవి అంటే అన్నీ వస్తాయి. వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మనిషి సామ్రాజ్యం అంతవరకు. దేవతలకి ఆయుష్ అనేది మరణం లేదు కాబట్టి ఆయుష్ తోటి కౌంటు ఇవన్నీ లెక్కలేదు. కాబట్టి ఇప్పుడు మనుషుల సంగతే చెప్పుకుందాం. జీవి అంటే ఓకే, అన్ని జీవులు అలానే వాటి నిర్ణయం ప్రకారం అవి పుడుతుంటాయి, చస్తుంటాయి. మనం కూడా అంతే పుడుతుంటాం, చస్తుంటాం. కానీ ముఖ్యంగా జీవికి ఆయుష్ తోటి కాలమానం ప్రకారం కాలమే కదండి. 70 ఏళ్ళు బతికాడు, 60 ఏళ్ళు బతికాడు, 50 ఏళ్ళు బతికాడు అంటే కాలానికి బద్దులై ఎవరైతే జీవిస్తున్నారో ఈ భూమండలంలో ముఖ్యంగా వాళ్ళకన్నమాట ఆయుష్, ఏజ్ కాలానికి నిర్ణయం అయినది. తర్వాత ఈ జీవి అంటే అజీవికి కాలంతో నిర్ణయమైనట్టు దాన్నే ఆయుష్. ఇన్ని ఏళ్ళు బతుకుతున్నాడు. అసలు ఆయుష్ అంటే ఏంటి? పుట్టటం, చావటం. ఈ మధ్యలోనే కదండి కౌంటింగ్. తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళదే ఆయుష్ కింద లెక్కాలి. తొలి శ్వాస, తుది శ్వాస కౌంటింగే జీవితం. జీవితం. తొలి అంటే చూడండి, మన ఆయుష్, మన శరీరం, మన మనస్సు ఇవన్నీ దేనికి అసలు దేంట్లో కంట్రోల్ అయినాయి? కాలంతో బిగిసిపోయి ఉన్నాయి. ఆయుష్ అనే దాని గురించి మొట్టమొదటి దాన్ని ఆయుష్ గురించి చెప్పుకుందాం, ఆరోగ్యం గురించి చెప్పుకుందాం, ఆనందం గురించి చెప్పుకుందాం. ఈరోజు 3 ఇవి ధ్యానం వల్ల ఎలా కలుగుతాయి అనేది కూడా చెప్పుకుందాం. ఓకే. ఈ కాలంతో బద్ధమై ఉండి, ఎందుకంటే భూమి మీద పుట్టాము అంటే కాలానికి బద్ధమైపోయాం. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అంటే అది మన ఆయుష్. ఈ ఆయుష్ అనేది పుట్టడం అంటే ఏంటి? తొలి శ్వాస. అమ్మ బొజ్జలో నుంచి బయటికి వచ్చిన సెకండే ప్రతి జీవి, జంతువులు గాని వృక్షాలు కూడా అంతే అండి. మనకు తెలియకపోవచ్చు కాక, మనకు తెలియనంత మాత్రాన అది లేకపోలేదు. ప్రతిదీ శ్వాసిస్తుంది. అసలు సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, పంచభూతాలు ఒక్క పరమాత్మ, ఆయనదే విశ్వాసం. విశ్వాసము అంటే అంతా ఆయన సృష్టి, విశ్వము మొత్తము ఆయన సృష్టి. మిగిలినవన్నీ శ్వాసించాల్సిందే. ఆయన నుండి వచ్చిన పుట్టిన ప్రతి ఒక్కటి అణువు నుంచి సెల్ టు బ్రహ్మ అంటే ఊరి ఇతి బ్రహ్మ. ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, చిన్న పెద్ద తేడా లేకుండా పుట్టిన ప్రతి ఒక్క జీవి శ్వాసించాల్సిందే. ఆ శ్వాస యొక్క గొప్పతనం అదేనండి. అబ్బా, మహానుభావుడు పత్రి గారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఎలా చెప్పారో, అసలు ఆ శ్వాస అర్థం తెలుసుకోవాలంటే ఇప్పటికి కూడా నా వల్ల కావట్లేదు. చిన్నగా అర్థం చేసుకుంటున్నాను. చూడండి ఎంత టెక్నిక్ అందులో ఉంటుందో. శ్వాస, సముద్రాలు శ్వాసిస్తున్నాయి, నక్షత్రాలు శ్వాసిస్తున్నాయి, ఆకాశం శ్వాసిస్తున్నాయి. ఎందుకంటే అన్ని పంచభూతాకృతమే. పంచభూతాలు ప్లస్ పరమశక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి, జీవశక్తి. శక్తి పంచభూతాల నిర్మితమైనటువంటి శరీరంలో ఉంటేనే జీవి. ఈ 2 కలిసి ఉంటేనే, అనుసంధానం అయితేనే జీవి. ఈ రెండిట్లో ఆ శక్తి వెళ్ళిపోయినా ఈ శరీరం పదార్థం. శక్తి అంటే పవర్, శరీరం అంటే పదార్థం, మెటీరియల్. ఈ మెటీరియల్ ఎవరు కూరుస్తున్నారు? అసలు ఈ శ్వాస, అసలు ఈ పుట్టుకకు, జీవి పుట్టుకకు కారణం ఎవరు? జీవే. ఎవరు? నా పుట్టుకకు నేనే కారణం. నేను ఒక కాంతి స్వరూపాన్ని, ఆకార అరూపమైనటువంటి ఒక కాంతిని, ఒక అద్భుత శక్తిని. కరెంట్ కళ్ళకు కనిపిస్తున్నదా? శక్తి కళ్ళకు కనిపిస్తున్నదా? కనిపించదు. వస్తువులోకి వస్తున్నది. అది ఫ్యాన్ లోకి, ఫ్రిడ్జ్ లోకి, వాటిలోకి వస్తే పని చేస్తుంటే అది కనిపిస్తున్నది. ఓ, ఇందులో కరెంట్ ఉందిరా. అట్లానే ఈ జీవుల పిపీలి కాదు బ్రహ్మ పర్యంత్రం అన్ని అఖండమై, అనంతమై, నవోన్మేషణశాలి అయి ఉన్నటువంటి ఆ శక్తి యొక్క శక్తి భాగము మనలో
ప్రవేశించబట్టే ఈ పదార్థం, ఈ శరీరము, ఆ శక్తి రెండూ కలిస్తేనే జీవి. ఇందులో పదార్థము మెటీరియల్ లేకపోతే, ఇల్లు లేకపోతే ఆ దేవుడు ఇంట్లో దూరలేడు. ఏది గొప్ప? రెండు ఒకటే. అన్యోన్య ఆశ్రితాలు, సమ్మిశ్రితాలు, విచిత్ర విరోధ భావ సమ్మిశ్రిత సమ్మేళనమే సృష్టి. ఆ సృష్టిలోని భాగమే జీవి. ఆ జీవియే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యంతో బతికున్నంత కాలము ఉండాలి అని దీవెనే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. ఎస్సా మేడం, ఇంత అర్థం ఉన్నది ఆ దీవెనలో, ఇంత అర్థం ఉన్నది. కాబట్టి పుట్టి ఆ శక్తి ఎప్పుడైతే అమ్మ బొజ్జలోకి వచ్చి, అమ్మ బొజ్జలు 9 నెలలు చక్కగా ఫుల్ఫిల్, పూర్ణము అంటే సంపూర్ణంగా తాను అనుకున్న జన్మ తీసుకుని, చెట్టు అయితే చెట్టు, జంతువు అయితే జంతువు బొజ్జలోకి వెళ్తుంది, చెట్టు అయితే చెట్టు బొజ్జలోకి వెళ్తుంది, ఖనిజం అయితే ఖనిజం బొజ్జలోకి వెళ్తుంది, మానవుడైతే మానవుడు బొజ్జలోకి వస్తాడు, పాము అయితే పాము బొజ్జలోకి వెళ్తుంది. అంటే శక్తి ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. 9 నెలలు నిండిన తర్వాత బయటికి తన్నుకొని బయటికి రాగానే అది అబ్బా, బుడ్డోడు ఎప్పుడు పుట్టాడు, మా సుద్దప్ప ఎప్పుడు పుట్టాడు అంటే అర్థం, తొలి శ్వాస తీసుకుంటమే జీవికి కౌంట్. భూమి మీదకు వచ్చాడు, ఇన్నాళ్ళు భూమి బొజ్జలో ఉన్నాడు, చెట్టు ఇన్నాళ్ళు బుజ్జోడు అమ్మ బొజ్జలో ఉన్నాడు, చెట్లు ఖనిజాలు ఇవన్నీ భూమాత బొజ్జలో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడైతే అంకురిస్తాయో అవి తొలి శ్వాస నుండి పెరిగి 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 చిట్ట చివరికి ఏమైపోతాడు, ఏ పంచభూతాల్లోకి వచ్చాడో ఆ మెటీరియల్ అందులో కలిసిపోతుంది. ఎప్పుడు? శక్తి తన నుండి బయటికి వెళ్ళినప్పుడు. కలిసేది శక్తే, విడిపోయేది శక్తే. కాబట్టి ఇంత ఈ మధ్యలో జరిగేటటువంటి విషయమే మనము జీవి. ఈ జీవే ఆయుష్, తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు. అంటే అర్థం అదండి. కాబట్టి దీన్ని మొత్తాన్ని నడిపిస్తున్నది పదార్థము, శక్తి. పదార్థం అంటే పంచభూతాలు, బాడీ, శక్తి ప్లస్ ఈ మధ్యలో శ్వాస. అమ్మ మధ్యలో శ్వాస ఉంది, శ్వాస. కాబట్టి ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని దాని గురించిన వివరణ. ఆయుష్ అంటే అది. మరి ఈ ఆయుష్ దేంట్లో లెక్క పెడుతున్నాం? మనం చెప్పాం, శ్వాసల ద్వారా మనం ఉద్భవిస్తున్నాము, కౌంట్ చేసుకుంటున్నాము అని కాలానికి. దేని భూతకాలమైనా భవిష్యత్ కాలమైనా పేరు ఒక నిమిషం దాటితే భూతం, ఇప్పుడుంటే ఈ సెకండ్ అనుకునే లోపల మారిపోతున్నది, అది మళ్ళీ పాస్టెన్స్ అయిపోతున్నది, మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతున్నాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఈ ఆయుష్ దేంట్లో కౌంట్ చేస్తున్నాం? శ్వాసలతోటి కౌంట్ చేస్తున్నాం. ఎవరు కౌంట్ చేస్తున్నారు? ఎవరు పుట్టారు? అసలు ఈ శ్వాసల్ని ఎవరు తెచ్చుకున్నారు? మూలం క్వశ్చన్ అదండి. ఈ శ్వాసల్ని నేనే తెచ్చుకున్నాను. నేను పుట్టేటప్పుడే, భూమి మీదకి వచ్చేటప్పుడే నా చావును కూడా నేను రాసుకొనే వచ్చాను. ఎలా అంటే, నేను 1,000,000 శ్వాసలు తీసుకున్నాము అని నిర్ణయం చేసుకున్న కాంతి రూపంలో ఉన్నప్పుడు. నా పుట్టుకకు నేనే కారణం. కాంతి రూపంలో ఉన్నప్పుడు నేనేం చేశాను? శక్తి రూపంలో ఉన్నప్పుడు, పదార్థంలోకి ఇంకా రాకముందరే నా లైఫ్ మొత్తం డిసైడ్ చేసుకున్నా. నేను 1,00,00,000 లేకపోతే 2 కోట్లు లేకపోతే 1,50,00,000 ఈ విధంగా నేను భర్త తీసుకోవాలి, ఇన్ని శ్వాసలు భూమి మీద తీసుకోవాలి, తర్వాత ఆడగా తీసుకోవాలి, మగగా తీసుకోవాలి, మన ఇష్టం. ఆడగా తీసుకుంటే ఎలా ఉండాలి? ధనికుల ఇంట్లో పుట్టాలా, నా కర్మ ప్రకారం నేను పుడతా, ధనికుల ఇంట్లో పుట్టాలా, పేదవాళ్ళ ఇంట్లో పుట్టాలా, ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎవరిని భర్తగా ఎన్నుకోవాలి, భర్త ఉంటే ఎలా ఉంటుంది, పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, కళ్ళు ఉంటే ఎట్లా, అన్ని మొత్తం ప్యాటర్న్ నా సూక్ష్మ శరీరంలో రాసుకొని నేను పురుషుడి ద్వారా, స్త్రీ ద్వారా అమ్మ బదులో చేరి బయటకు వస్తాను. ఆ ప్రకారమే నేను భూమి మీదకి వస్తాను. ఆ ప్రకారమే నా నిర్ణయం జరుగుతుంది, నా లైఫ్ నడుస్తుంది. కాబట్టి నా పుట్టుకకు నేనే కర్తని, నేనే కర్మని, నేనే క్రియని.
ఇప్పుడు చెప్పండి, కోటి శ్వాసల్లో అనుకొని పుట్టా నేను. సరే, నా సంగతే చెప్తున్నా. 1,00,00,000 శ్వాసలు తీసుకుందాం అనుకున్నా. పుట్టా హాయిగా. మా తల్లిదండ్రులైనటువంటి కేతమక్క సీతారామాంజనేయులు గారికి, మా తల్లి అయినటువంటి స్వరాజ్యలక్ష్మికి శతకోటి వందనాలు. ఈ శరీరాన్ని అమ్మ బొజ్జ అద్దెకిచ్చి, నాన్నగారి ద్వారా అమ్మ బొజ్జలో నుండి నేను బయటకొచ్చాను కాబట్టి, అంతో ఇంతో నాన్నగారి తత్వం, అమ్మగారి తత్వం నాలో ఉన్నది కాబట్టి నేను ఈ పలుకులు పలుకుతున్నాను. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన వ్యవహారమగునట అని పోతన వారే చెప్పారు. అలాంటిది పత్రిగారి దయ వల్ల ఒక రాయిలాగా పడుండకుండా 4 మంచి మాటలు చెప్తున్నాను అంటే మా అమ్మగారికి, నాన్నగారికి, పత్రిగారికి శతకోటి వందనాలు. ఓకే. ఈ తొలి శ్వాస వచ్చాను. ఆడపిల్లగా పుట్టాను, పెరిగాను, పెద్దయ్యాను. అంతా ఇది. ఒకటో శ్వాస నుండి ప్రతిరోజులు బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ వేసానండి బ్యాంకులో. నేనేం చేస్తున్నాను, ఆ ₹1,00,00,000లో 25,00,000 ఒకసారి తీసేసుకున్నా. అక్కడ కౌంటింగ్ ఎంత ఉంది? 75,00,000 ఉంది. 25,00,000 ఒకేసారి తీసేసుకున్నా. ఆ తర్వాత ఇంకో 25 తీసేసా. టక 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 తగ్గిపోతుంది. అదే విధంగా ఇది దబదబా తీసేసాం అనుకోండి, ఏమవుతున్నది? అకౌంట్ తొందరగానే అయిపోతుంది, జీరో అయిపోతుంది. అదే తీయకుండా పెంచుతున్నాను అనుకోండి, అంటే ఇంకా ఎక్కువ డబ్బు యాడ్ చేస్తున్నాను అనుకోండి, అదేమవుతుంది? 1,00,00,000 కాస్త 1,00,00,000, 25,000, అదే 20,000, 40,000, 1,00,00,000, 5,00,000 ఇట్లా పెరుగుతుంది. పెంచటము నీదే, తగ్గించటము అకౌంట్ నీదే. కానీ పెంచి తగ్గించటం టాలెంట్ నీకున్నప్పుడు, అదే విధంగా పెరగటం తరగటం అనేది నీ చేతుల్లో కూడా కొంత ఉన్నది. పుట్టినప్పుడు డిసైడ్ చేసుకున్నావు. ఈ క్లూ తెలియని వాళ్లకు పుట్టిన రోజు నుంచి 1,00,00,000వ రోజు శ్వాస వచ్చిందంటే తుది శ్వాస అవుట్. ఎక్కడున్నా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, యాక్సిడెంట్ జరిగినా, కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, బ్రెయిన్ హ్యామరేజ్ జరిగినా, బ్రెయిన్ హ్యామరేజ్ జరుగుతుంది కానీ కోమాలో బతుకుంటారు. అంటే శ్వాస కౌంట్ పూర్తి కాల, అది పూర్తి చేసుకోవాల్సిందే. ఆ లెక్క ప్రకారం ఈ ఆత్మ ఎగిరిపోదు సూక్ష్మ శరీరం, ఈ శరీరాన్ని విడిచిపెట్టి. ఎవరు? నేనే శక్తిని. నేను వెళ్ళను, పదార్థంతోటే కూడి ఉంటా, దీంట్లోనే బతుకుంటా. ఇది అయిపోయిందా లేచి వెళ్ళిపోతా. చచ్చిపోవటం, మరణం. పుట్టినవాడు మరణించక తప్పదు అంటే అది. కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ చెప్పాను చూసారా, అదే విధంగా ఒక క్లూ ఉందండి. ధ్యానం ద్వారా ఎలా వస్తుంది ఆయుష్. ఆరోగ్యం అంటే ఏదో తెలుస్తుంది, మన శరీరానికి సంబంధించింది కాబట్టి. ఆయుష్ ఎట్లా అంటే ఈ ఈ శ్వాస మీద ఆధారపడి ఉన్నాయి, శ్వాస కౌంట్స్ మీద ఆధారపడి ఉన్నాయి మన జీవితం. అంతే కదా, 1,00,00,000 అన్నప్పుడు 1,00,00,000 మీదే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ₹1,00,00,000 అనుకొని, 1,00,00,000 శ్వాసలు అనుకొని భూమి మీదకి వచ్చాను. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఉన్నా, నాకే కష్టాలు లేవు. సరే, డిగ్రీ పాస్ అయ్యా, ఎంఏ పాస్ అయ్యా, డాక్టరేట్ చేశాను, పోస్ట్ డాక్టరేట్ చేశాను, లెక్చరర్ చేశాను. ఆనందం ఆనందం. అమ్మా నాన్న దగ్గర ఉంటే మనకేం కష్టం ఉంటుంది? బానే ఉంది. తర్వాత పెళ్ళయింది, టెన్షన్స్ మొదలయ్యాయి. నా సంగతి ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, రకరకాలు, ఎవరి జీవితం వాళ్ళది. టెన్షన్స్ వస్తాయి. టెన్షన్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం మనం? ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కౌంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలిఫెంట్ ఉన్నది. ఎలిఫెంట్ 4 నుంచి 12 శ్వాసలు నిమిషానికి తీసుకుంటుంది. అట్లా ఒక గుర్రం ఉన్నది. అది ఇంకో కొంచెం శ్వాసలు ఎక్కువ గుర్రానికి. ఎంతో ఒక 11 నుంచి 20 దాకా తీసుకుంటుంది అనుకోండి. 20, 18 ఎంతో కొంత, కొన్ని ఎక్కువ. అదే ఒక డాగ్ ఉన్నది. ఒక 10, 12 నుండో ఒక 30 దాకా తీసుకుంటుంది కుక్క. ఎక్కువ తీసుకుంటుంది శ్వాసలు. అంటే ఒక్కొక్క జీవి దాని యొక్క జీవన దశని బట్టి అవి శ్వాసలు తీసుకుంటాయి. ఒక మనిషి ఉన్నాడు, నిమిషానికి 21 సార్లు, 21 సార్లు తీసుకుంటాడు నిమిషానికి. అదే ఒక తాబేలు ఉన్నది, టార్టాయిస్, అది 4 సార్లే తీసుకుంటుంది.
స్లోగా తీసుకుంటుంది. అది 400 సంవత్సరాలు బతుకుతుంది. 21 తీసుకున్నవాడు దరిదాపుగా 75 మనిషి 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతుకుతాడు. అంటే శ్వాసలు తక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ జీవితం బతుకుతారు. శ్వాసలు ఎక్కువ దబా 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 కంపలు మునిగిపోయినట్లు టెన్షన్ తోటి తీసేసుకున్న వాళ్ళు, నీ కౌంట్ ఏమవుతుంది? నీకు ఎక్కువ తక్కువ తోటి బ్యాంక్ వాళ్ళతో సంబంధం లేదు. నువ్వు చేరిస్తే చేర్చుకుంటాడు, తగ్గిస్తే తగ్గిపోతుంది. మనలో ఉన్న చిత్రగుప్తుడు కూడా అంతే. చిత్రగుప్తుడు అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అంతర్గత ఆటోమేటిక్ కెమెరా కంప్యూటర్ కౌంట్ నువ్వు వాడుకున్న దాన్ని బట్టే నీ చావు ఉంటుంది. ఈ ప్రకారంగా ఒక్కొక్కడు, అందుకని కుక్క చూడండి, కుక్క చావు దస్తావు అంటారు. ఏంటి దాని అర్థం? కుక్క టెన్షన్లు పడుతూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చిన టెన్షన్లు పడుతూ ఉండి అదేం చేస్తుంది, గబగబ తీసేసుకుంటుంది. అప్పుడు గబగబ ఖర్చు అవుతుంటాయి. 7 ఏళ్ళు బతకచ్చు కుక్క, 14 ఏళ్ళు బతకచ్చు, చచ్చిపోతుంది. 21 ఏళ్ళు బతికిన కుక్క చాలా గొప్ప. అంటే దట్ మీన్స్ శ్వాసలు ఎక్కువగా గుంజుకున్నావంటే నీ కౌంట్ తగ్గిపోతుంది. శ్వాసలు తగ్గించుకున్నావంటే నీ ఆయుష్ పెరుగుతుంది. ఇది ఎవరికి తెలుస్తుంది? అసలు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టని వాళ్ళకి శ్వాసల గురించి తెలియదు కదా. జయహో పత్రిజీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పారు. జయహో బుద్ధ, జయహో శ్రీకృష్ణ అందరూ చెప్పారండి. ప్రతి గ్రంథం, ప్రతి పురాణం, ప్రతి వేదం అన్ని శ్వాస మీదే, శ్వాసల గురించి చెప్పాయి. మనకు తెలియదు. శంకరాచార్యులు వారు ఎన్ని చోట్ల చెప్పారు. ఆ పుస్తకాలు చదువుతుంటే అద్భుత, ప్రతి చోట చెప్పారు. చెప్పని వారు లేరు. యోగీశ్వరులు అందరూ చెప్తూనే ఉన్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. మనకు అర్థం కాల మట్టి బుర్రలకి. పత్రిక గారు వచ్చి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు, అవతార మహాబాబా వారు, షిరిడి వారు, ఎవరైనా గాని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇదేదో కొత్తదట్టుంది, అబ్బే మనం పోకూడదు దాని జోలికి, అదంతా అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే ఏంటో అవుతుందట. ఇవన్నీ మన అజ్ఞానం. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఎప్పుడైతే శ్వాసని గబా 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 నువ్వు వాడుతున్నావో ఆ దెబ్బతోటి నీ కౌంట్ తగ్గిపోతున్నది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతున్నది. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో మనం చేసేది ఏంటండి? శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనించరా నాయన అంటే టెన్షన్స్. ఎవరే పోరా స్కూల్కి, ఏమిటండి మీరు అట్లా కూర్చున్నారు, బాబుని దింపండి చెప్తుంటే మీకు అర్థం కాదు, అబ్బా చచ్చిపోతున్నా నేను ఈ పని చేయలేక అల్లాడిపోతున్నా అనేటప్పటికే 21 శ్వాస బదులు 31 శ్వాస తీసుకుంటున్నావు. అంటే రోజు రోజుకు నీ దాంట్లో బొక్క పెట్టేస్తున్నావు. అందరి మీద కోపం, ద్వేషం, అసూయ. నీ మనసే డ్రామా చేస్తున్నది నిన్ను. నీ మనసే శాంతంగా ఉండట్లేదు. శాంతి శాంతి శాంతి, దేహ శాంతి, మనశ్శాంతి, ఆత్మ ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. ఈ శాంతంతో నువ్వు కూర్చుంటే, ధ్యానంలో కూర్చుని నీ మనసును నీ ఆత్మలో కలిపేశావా, శ్వాసలన్నీ చిన్నగా ఎన్ని ఆడాలో అన్ని చిన్నగా శ్వాస కౌంట్ తగ్గుతుంది. అప్పుడు నీ ఆయుష్ ఏమవుతున్నది? పెరుగుతున్నది. శ్వాస మీద ధ్యాస పెడితే నీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి రస్తు అంటే దీవించినంత మాత్రాన పాజిటివ్ మైండ్స్ దీవెన వలన పొందము అని నేను చెప్పను. కానీ నిజమైనటువంటి వే ఏంటి, రాజమార్గం ఏంటి? శ్వాసను కంట్రోల్ చేసుకుంటాం. అందుకని చక్కగా ప్రతిరోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు అట్లా శ్వాస చేస్తున్నా అనుకోండి, 21 సార్లు పీల్చే నీవు శ్వాసని ఆటోమేటిక్ గా ధ్యానం చేస్తున్న సమయంలో తగ్గి నిమిషానికి 18, 16, 15, 14 అంటే ఈ మిగిలిన 4, 5, 6, 7 ఏమవుతున్నాయి? మనం డబ్బు జమ చేస్తున్నాం, ఆయుష్కు జమ చేస్తున్నాం. అట్లా రోజు కొంచెం ఆయుష్ పెంచుతూ ఉంటే ఏమవుతున్నది? నీ డబ్బు పెరుగుతున్నది. నీ మనసు ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో, ఈ మనసు మీదే ఆధారపడి ఉన్నది మన జీవితం మొత్తం. నీ ఆరోగ్యము మనసు మీద ఆధారపడింది, నీ ఐశ్వర్యము మనసు మీద ఆధారపడింది, నీ ఆయుష్ మనసు మీద ఆధారపడినది. ఆ మనసు నీ కంట్రోల్లో ఉండదు. కానీ నువ్వు కంట్రోల్లో తెచ్చుకునే మార్గం, ఏకైక మార్గం రాజదండన. అదేంటి? శ్వాసను కంట్రోల్లో చేసుకుంటే నీది మొత్తం ఆనందమే.
ఇదే క్లూ అండి. ఇంతకంటే ఏమీ లేదు. ప్రతి ఋషీశ్వరుడు, ప్రతి యోగీశ్వరుడు, ప్రతి జాని, ప్రతి మనిషి, మనిషి బుద్ధిజీవి కదా! మిగిలిన వాటికి ఈ బుద్ధి పనిచేయదు. వాటి దవన అవి తింటుంటాయి, పుడుతుంటాయి, చస్తుంటాయి ఇంతే. కానీ బుద్ధిజీవైన నీ బుద్ధిని, నీ బుర్రని ఎందుకు ఉపయోగించుకో? నీ మనసును కంట్రోల్‌లో పెట్టాలంటే నీ ధియానము, జానము. ధి అంటే బుద్ధి. బుద్ధితోటి కూడి నీ మనసుని ఆ బుద్ధి కలిసి ఒక నిర్ణయం చేసుకొని శాంతంగా కూర్చుంటమే ధ్యానము. ఏం చేయవాకండమ్మా, ఊరికే కూర్చోండమ్మా అని చెప్తే, ఊరికే కూర్చుంటాం ఏంటి సార్, ఊరికే కూర్చున్నా కూడా నా మనసు పనిచేస్తున్నదే. కొంతసేపు పనిచేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, ఆగిపోతుంది. ఆగిపోయిందంటే శ్వాస ఆటం లేదా? మనసు ఆగినా ఏదాగినా శ్వాస ఎప్పుడు ఆగదు. చివరి ఘట్టం చేరే వరకు శ్వాస ఆగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. జననంతజ్జమని ఏ జీవికి తప్పదని తెలిసినా జనన మరణ చక్రమాగదు. అవుతుందండి? మన కోసం ఆగుతుందా? లేదే. కాల ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. మనం వెళ్ళిపోతాం. నదీనాం సాగరంగతే. ఏ సముద్రం నుండి వచ్చిందో నది, ఆ నదిలోకి చేరవలసిందే. ఎక్కడి నుంచి పుట్టామో మనం అక్కడికి చేరవలసిందే. చావుకు పుట్టినప్పుడు, చచ్చేటప్పుడు సేమ్ ఒకటే బండి మీద ప్రయాణిస్తున్నాం. మనం తెలుసుకోలేము. మూర్ఖ శిఖామణులం మనం. నేను పుట్టంగానే నేను చచ్చాను. ఈ పట్టా ఉంటేనే రైలు పోతుంది. జీవనం అనేటటువంటి రైలు. నీవు జరుగుతున్నావంటే ఇది జరుగుతుంది. జరుగుతున్నావు అంటే జరుగుతుంది. రెండు కలిసి అదేనండి జీవి లైఫ్. మై డియర్ మాస్టర్స్, కాబట్టి ఎవరైనా సరే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెడితే ఆయుష్ పెరుగుతుంది. ఇది ఒక్క దీవెన మాత్రమేనా? తెలిసి తెలియని, అంటే తెలియని కాదు, మంచి మనసుతో చేసే దీవెనలే ఫలిస్తాయా? నిజమైనటువంటి సిద్ధాంతం ఫలిస్తుందా? ఇది సత్యం. సత్యమేవ జయతి. ఇక తిరుగులేదు. తిరుగులేదు. సత్యానికి తిరుగులేదు. సత్యం ఏమిటి? నీవు నిన్ను నువ్వు తెలుసుకుంటమే సత్యము. నీ జీవితం ఇది తెలుసుకుంటమే సత్యము. కాబట్టి శ్వాస మన జీవితాన్ని శ్వాస గమనంతోటే నడుస్తున్నది. ఆయుష్ పెరగాలంటే ఎవరిది కర్త? కర్త ఎవరు? నీవే. కర్మ ఎవరు? నీవే. కర్త క్రియ ఎవరు? చెయ్యవలసింది నువ్వే. ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి? ఆ శ్వాస ద్వారానే నీ మనసు దాన్ని లాగేసేసి కూర్చోబెట్టేస్తుంది లోపలికి. బాహ్యాంతరాలు ప్రయాణించేదే శ్వాస. బాహ్య ప్రపంచం గురించి చెప్పేది అంతర్ ప్రపంచం గురించి. అంతర్యానం చెయ్యాలంటే అంతర్యామి, అంతరంలో మొత్తం అణువు అణువున వెలిసినటువంటి ఆ మహా శక్తి స్వరూపాన్ని దర్శించాలంటే అంతర్యానము చేసి తీరవలసిందే. అంతర్యానము చెయ్యాలంటే లోపల పయనించాలి. లోపల పయనించాలంటే నువ్వు బుద్ధిమంతుడు కావాలి. బయట విషయాలు కొంచెం సేపు ఆపుకోవాలి. ఎప్పుడైతే నీవు బుద్ధితోటి కూడి లోపలికి పయనిస్తావో, ఆత్మతోటి కూడి ఉంటావో, నీ శ్వాసలు శాంతిస్తాయి. నీ శ్వాసలు శాంతిస్తే నీ ఆయుష్ పెరుగుతుంది. దీన్ని నమ్ముకుంటే మన ఆయుష్ పెరుగుతుంది. యోగేశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఈ ట్రిక్ కనుక్కున్నాడు. ఎప్పుడైతే శరీరాన్ని తన స్వాధీనంలో తెచ్చుకున్నాడో, చలి లేదు, ఎండ లేదు, వాన లేదు, అవన్నీ నా అధీనంలో ఉండవలసిందే. నాకు ఏమీ లేదు. ఎందుకంటే నేను ఆత్మ పదార్థాన్ని, నేను బ్రహ్మ పదార్థాన్ని, నేను శక్తి స్వరూపాన్ని. కరెంటు జోలికి వస్తే ఎవరినైనా కాల్చేస్తుంది. కుడి ఎడమ లేదు, చీమ లేదు, దోమ లేదు, చెట్టు లేదు, జామ లేదు, ఏమీ లేవు. దాన్ని ముట్టుకుంటే కాలిపోవాల్సింది. అదే విధంగా నాలో ఉన్న ఆత్మతత్వాన్ని నేను తెలుసుకొని
ఆ అరణ్యంలో కూర్చున్నా సింహం లేదు, పులి లేదు. నా శక్తి రౌండ్ గా వ్యాపించి ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. చలి ఏం చేయలేదు, దూరం దొరికిపోతుంది. శీతోష్ణ స్థితులు గాని ఏమీ ఏం చేయలేదు. అప్పుడు నా ఆయుష్ను పెంచుకుంటానికి మార్గం ఏంటి? నన్ను నేను తెలుసుకుంటాం. అదే టాపిక్ సత్యమేవ జయతి రేపు చెప్పబోతున్నాను. సత్యమేవ జయతి అనేది ఏంటి? కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఎప్పుడైతే నువ్వు శ్వాస నేను ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆనందంగా కూర్చున్నావో, నీకు టెన్షన్ పోయింది. బయట ప్రపంచపు టెన్షన్ పోయింది. నీతోటి నువ్వు కూర్చున్నావు. అప్పుడు కౌంట్ పెరిగిపోతుంది. ఆయుష్ పెరిగిపోతుంది. అద్భుతమైనటువంటి 4 సార్లు, 3 సార్లు, 10 సార్లు చేసావంటే ప్రతి కౌంట్ అయిపోయి నీ ఆయుష్ నువ్వు డిసైడ్ చేసుకొని వచ్చావు. మామూలు మానవులకు యోగీశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఆ శ్వాసను పెంచుకొని తన ఇష్టం వచ్చిన నాళ్ళు బతుకుతున్నాడు. 100 సంవత్సరాలు బతకాలనుకున్నాడు అనుకోండి, శ్వాసలు పెరుగుతుంటే ఆటోమేటిక్ ఏమైపోతున్నది? 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఆయన ఇష్టం. అశ్వత్థామ, బలివ్యాస, హనుమానస్య విభీషణ, ఇట్లా ఎవరి యోగీశ్వరులు వాళ్ళందరూ శ్వాసను పెంచుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఆయుర ఆరోగ్యేశ్వర్య ప్రాప్తిరస్తు అని అంటేనే ఆయుష్ పెరుగుతున్నదా? శ్వాస మీద ధ్యాస పెడితే ఆయుష్ పెరుగుతున్నదా? ధ్యానం ద్వారా ఆయుష్ పెరుగుతున్నదా? ధ్యానం ద్వారానే ధ్యానము బుద్ధితోటి కూడి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాస అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పెట్టేసి నువ్వు కూర్చుంటే ఆయుష్ పెరుగుతుంది. ఓకేనా మై డియర్ మాస్టర్స్? వివరణగా కాకుండా సూక్ష్మంగా చెప్పుకుందాం అంతే. ఓకే, ఆయుష్ పెరగాలి అంటే ధ్యానం చెయ్యాలి. శాంతి శాంతి శాంతి, టెన్షన్స్ తగ్గించుకోవాలి, శాంతంగా ఉండాలి. నీ ఆత్మతోటి నీవు కూడి ఉంటే, నీ భగవంతుని అణువున ఉన్న భగవంతుడితో కూడి ఉన్నావంటే నీకు ఆయుష్ పెరుగుతుంది, ఆనందం లభిస్తుంది, తృప్తి లభిస్తుంది. ఆయుష్, ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏంటి అసలు? ఎవరికి? మళ్ళీ మొదలు జీవికే ఆరోగ్యం. అమృతం తాగిన వాళ్ళకి, దేవతలకి వాళ్ళకి ఆరోగ్యం ఎందుకు? వాళ్ళకి ఆయుష్ అసలు మరణం ఉంటేనే కదా వాళ్ళకి ఆయుష్ ఉండటానికి. మరణిస్తామనేదే కదా, మరణం వెళ్తేనే ఆయుష్ కౌంట్. అసలు వాళ్ళు కౌంట్లెస్, వాళ్ళకు మరణం లేదు. ఎందుకంటే మృతము కాని అమృతాన్ని తాగారు. అమృతము అంటే ఏంటి? ఈ తాగినది కాదు అమృతం అనేది. మృతము కాని అమృత తత్వాన్ని వాళ్ళు గ్రహించేశారు. వాళ్ళు మొత్తం ఆస్వాదం చేశారు. నేను ఆత్మ పదార్థాన్ని, నేను దైవతత్వాన్ని అనేది గ్రహించగలిగారు కాబట్టి వాళ్ళకు మరణం లేదు. మరణం అనేది లేదు అని గ్రహించారు. మానవులు కూడా మరణం లేదు అని గ్రహించిన ప్రతి మహానుభావుడు, పరమహంసలందరూ వాళ్లే మరణం లేదని గ్రహించారు. శరీరాన్ని విడిచిపెడతారు, ఇంకో కర్మ లేని శరీరాన్ని దాల్చి లోక కళ్యాణం చేస్తారు. దేవతల్లాగా, దేవుళ్ళులాగా ఇతరుల కోసం విశ్వ కళ్యాణం చేస్తారు. వాళ్ళండి ఈ మహావతార్ బాబాజీ, పత్రిజీ, అన్ని జీలు, అందరూ జీలు. వాళ్ళండి అమృతం తాగిన వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పుడతారు, లోక కళ్యాణం చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి నీ వ్యవహారాలతో సంబంధం లేదు. అది ఆ ఆరోగ్యం. ఆరోగ్యం అనేది రెండో టాపిక్. ఆరోగ్యం. ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఆరోగ్యం అనేది ఎలా కలుగుతున్నది? రెండిటి ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం దేనికి? ఆత్మక అంటే శక్తిక, లోపల ఉన్న శక్తికి ఆరోగ్యం కావాలా? శరీరానికా? ఓన్లీ శరీరానికి. మెటీరియల్, ఈ మెటీరియల్ కూడా పాప అది పాడు కాదండి, మనమే ఎదవ పనులు ఈ మనసు చేసిన చూసారా? ఈ మనసు వల్లే రకరకాల పిచ్చి పనులన్నీ ఈ మనసు వల్లే మనం చేస్తున్నాం. మన అనారోగ్యానికి కారణం మన మనసు. మన శరీరానికి అనారోగ్యం రావటానికి కారణం మన మనసు, మన ఆహారం. ఈ రెండిటి వల్లే అనారోగ్యం వస్తుంది. దేనికి? మళ్ళీ మై డియర్ మాస్టర్స్ చెప్తున్నాను, అనారోగ్యం మెయిన్ గా శరీరానికి. శరీరము, మనసు, ఆత్మ, ఈ మూడే జీవి. అసలు శరీరము మనసు కూడా రెండు ఒకటే, కానీ శరీరంలోని ఒక భాగం, దానిపై భాగం మనసు. ఇది కూడా పంచభూతాత్మకమే, ఆత్మ మటుకు కాదు. కాబట్టి మనసు చెప్పినట్లు శరీరం ఆడుతుంది. అర్థమైందంటే ఆర్డర్స్ వేసేది మనసు. మనసు పని చేయలేదు, ఓన్లీ ఆలోచిస్తుంది. శరీరం పని చేస్తుంది, ఆలోచన చేయలేదు.
కాబట్టి ఈ రెండింటికి ఫ్రెండ్షిప్ ఏమిటి? అది చెప్తుంది, ఇది చేస్తుంది. శరీరం చేస్తుంది. మై డియర్ మాస్టర్స్, అందుకనే ఈ అనారోగ్యం అనేది శరీరానికి మానసిక అనారోగ్యము, శారీరక అనారోగ్యం. ఆత్మక అసలు ఏదీ లేదు. అవ్యయం. ఇదేనితోటి సంబంధం లేని అత్యద్భుతమైన శక్తి. దీని లోపల ఉన్నది అంతే. తనకు తానుగా వచ్చింది, తనే నిర్మించుకుంది ఈ పంచభూతాలను కూడా. ఈ శరీరాన్ని కూడా. ఇల్లు తనే నిర్మించుకున్నది. దేహమే దేవాలయం. జీవుడే దేవుడు. అంతే. మై డియర్ మాస్టర్స్, ఇప్పుడు ఏమైంది? ఈ ఆరోగ్యం అంటే ఆహారం, ఫుడ్ సెక్షన్ వల్ల. అంటే ఏంటి? నీ శరీరానికి ఏ ఆహారం పడుతుందో ఆ ఆహారం తినకుండా దీన్ని కదిలే బరియల్ గ్రౌండ్, అంటే నడుస్తున్నటువంటి శ్మశాన వాటికలాగా మానవుడు తన శరీరాన్ని తయారు చేసుకున్నాడు. ఏ విధంగా అంటే మానవుడు ఆహారం ఫస్ట్ తీసుకుందాం. ఆహారం ఉంటేనే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారం ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ఆహారం 4 రోజులు లేకపోతే అయిపాయా, చచ్చిపోతుంది. చూడండి, అన్నం పోవట్లేదండి అని డాక్టర్ గారు చివరి స్టేజ్ లో చెప్పాడంటే ఇంకా వెళ్ళిపోయినట్టే. ఊరికి దక్షిణానికి వెళ్ళిపోయినట్లే. అంటే ఏంటి? ప్రతి క్షణం దీనికి నీళ్లు గాని, ఆహారం గాని, తిండి గాని ఏదో ఒకటి పడుతూ ఉంటేనే ఈ లోపల, ఎందుకంటే ఇవన్నీ తయారు చేయబడినటువంటి ఎముకలు, నరాలు, ఈ శరీరంలో రక్తము ఇవన్నీ తయారు చేయబడుతుంటాయి, బయటికి పోతుంటాయి. బయట నుంచి తయారు చేయబడే ఆహారం ద్వారా లోపలికి వెళ్తుంటాయి. ఆ అన్నెసెసరీ ఇవన్నీ బయటికి పోతుంటాయి. వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. అదే శరీరం. ఈ శరీరము అనారోగ్యం పాలు కావటానికి ఈ మనసే కారణం. రై అన్న వద్దురా, ఏంట్రా అమ్మ పాడు దోశలు దెబ్బకు నా కొడుకు రోజు అంటాడు. దోశలు వద్దమ్మా, పాడు వచ్చేచ్చి, ఇడ్లీ ఏంటమ్మా పేప. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కాబట్టి నాన్ వెజ్ జోలికి, గుడ్డు జోలికి కూడా నా బిడ్డ పోడు. ఓకే, అది తప్పు రైటో అదంతా నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా తప్పు. ఓకే మై డియర్ మాస్టర్స్, ఈ డస్ట్, ఈ ఆహారం ఎంత పోవాలో అంత పోయి, ఎంత ఇది జీర్ణం చేసుకుంటుందో అంతే దానికి ఇస్తే ఓకే, అదంతా అదేనా. ఇంకా మీకు తెలిసిందేగా, గొంతులోంచి ఫుడ్ పైప్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత అంత జీర్ణం చేసేసుకొని ఇంటెస్టైన్స్ ద్వారా వెళ్ళి హార్ట్ ద్వారా అంత బ్లడ్ గా మారి లంగ్స్ లో ప్యూరిఫై అయ్యి అన్ని పార్ట్స్ ఆఫ్ బాడీ మొత్తంకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ, ఇది మొత్తం అద్భుతమైన తత్వం ఒక క్లాస్ లో చెప్తాను. ఓకే, ఇలా జరిగి ఈ శరీరం ప్రతిరోజు హాయిగా సాఫీగా ఉంటే అమ్మయ్య, అనారోగ్యం లేకపోతే ఎంత హాయో. ఆరోగ్యమే మహాభాగ్యం. లేకపోతే అందరూ లడ్లు తింటారు, నేను పేషెంట్ని, షుగర్ పేషెంట్, లడ్లు తినలేను. అందరూ మిర్చి బజ్జీలు తింటారు, పత్రి గారు ఎక్కడికి వచ్చినా మిర్చి బజ్జీలు అనేవారు. మాకెంత ఇష్టమో అని మిర్చి బజ్జీలు తినేవాళ్ళం మేము. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు గుర్తొచ్చి. మిర్చి బజ్జీలు తింటుంటారు, నేను తినాలంటే ఒక్క మిర్చి బజ్జీ 2 కొరికానా, కర్మకాల పళ్ళు బాగానే ఉన్నాయి, తిన్నానా కడుపులో అల్సర్, 3 టాబ్లెట్ ఎవరిని విడిచిపెట్టావు. ఏంటవి? 3 టాబ్లెట్లు మటుకు ఈ నవే డేస్ ఎవరిని విడిచిపెట్టట్ల మానవుణ్ణి. షుగర్, బీపీ, గ్యాస్, చాలు. నీకు ఈ 3 ఉన్నాయంటే నీ అంత దరిద్రుడు ఎవ్వరూ లేరు. తినలేవు, ఒకవేళ తింటే కడుపులో మంట రోగం. పోని మీనోళ్ళు కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా, మీ సంగతి నాకు తెలుసులే అని అనుకున్నామా అనిపించకుండా బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరగనన్నా పెరుగుతుంది, ఉప్పు ఎక్కువ తిన్నావా పెరిగిపోతుంది, ఉప్పు తక్కువ తిన్నావా తరిగిపోతుంది. తరుగుదల మధ్యలో నువ్వు ఠామ్ అంటావు. అయిపోయా నీ జీవితం, అయిపోయా. ఎన్ని కోట్లు బ్యాలెన్స్ ఉంటే ఏం లాభం? ఏమి లాభం లేదు నీకు. ఎన్ని కోట్లు ఉన్నా, కోటాను కోట్లు ఉన్నా నీకు లాభం లేదు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము. ఏమిటో సరే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహారం తీసుకునేటువంటి పద్ధతులు మారాలి.
ఆహారం శాకాహారమే తీసుకోవాలి. దీని ఇష్టం వచ్చినట్లు ప్రతి జంతువుని చంపిన జంతువుని పొట్టలో వేసుకుంటా మొదలుపెట్టామనుకోండి, జీవహింస చేసి 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 జీవహింస మహాపాపం. నో డౌట్, నో డౌట్, నో డౌట్, నో డౌట్. జీవహింస మహాపాపము. ఆ పాపాన్ని ఒడిగొట్టుకోవద్దు. ఇది తీసేసి అసలు వాళ్ళు పెట్టింది మనం పెట్టింది. జీవహింస మహాపాపము. ఆ జీవహింస ఫోన్ చేయి, నాకు చెప్పబుద్ధినా. ఓకే. జీవహింస మహాపాపము. జీవహింస చెయ్యవద్దు మై డియర్ మాస్టర్స్. ఎందుకంటే ఒక జీవి దాని పరిణామ దశలో తను బతకాలని భూమి మీదకి వచ్చింది. ఎంతో కష్టపడి మనం ఎట్లా వచ్చామో భూమి మీదకి అది వచ్చింది. కానీ దాని పరిణామ దశను ఇరగేస్తున్నాం, నాశనం చేసేస్తున్నాం. అది 7 ఏళ్ళు బతకాలంటే 3 ఏళ్ల మేకనే కోసేస్తున్నాం. ఆ మిగిలిన కర్మ ఎవరికి వస్తున్నది? తినేవాడికి కొట్టేవాడికి వస్తున్నది. అది 7 ఏళ్ళు బతకాలని వచ్చింది, 3 ఏళ్లకే నువ్వు స్వాహ ఆ ముక్క పొట్టలో పోయింది అంటే అర్థం ఏంటి? ఆ కర్మ నీకు వచ్చేసింది. దాని ఏడుపు, దాని శాపాలు, దాని బాధలు నీకు తెలియకుండా నీలో ఎంటర్ అయిపోయి నీకు బాధలు కలుగుతున్నాయి, నీకు అశాంతి కలుగుతున్నది. అది ఎంత అశాంతిగా చచ్చిపోతుంది చచ్చిపోయినప్పుడు. ఒక ఆయన ఎవరు వచ్చారండి, టైం అయిపోతుందేమో పాపం. ఆయన చెప్పాడు, మేకల్నిట నిండు గర్భిణీలుగా ఉన్న మేకల్ని తీసుకొచ్చేసి కబేళాలో పనిచేసేవాటండి ఆయన. ధ్యానంకి వచ్చాడు, చెప్పాడు మహానుభావుడు, ఆయన యోగీశ్వరుడు. తీసుకొస్తే అన్నిటిని పట పట కబేళాలో నరికాడంటే తినేవాడు ఉంటేనే నరికేవాడు ఉంటాడు. నరికేవాడు తినేవాడు లేకపోతే నరికేవాడు ఉండడు. కాబట్టి ఎవరికి పాపం ఎక్కువ అంటే తినేవాడికి. వాడేమంటాడు, నేను చంపలేదు, జీవహింస చెయ్యలేదు, చచ్చిపోయింది కాబట్టి తింటా. అరే రే మృతదేహాన్ని నువ్వెట్లా తింటున్నావయ్యా? చచ్చిపోయింది కాబట్టి తింటున్నా, నాకు పాపం రాలేదు అంటాడు. అదే కబేళా వాడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు, అయ్యో నేను ఊరికే నరుక్కుంటూ కూర్చుంటానా, నాకు అమ్ముడు పోతేనే కదండి నరికేది, లేకపోతే నేనెందుకు జంతువులు నరుకుతాను అంటాడు. పాపం తినేవాడికి 90%, నరికేవాడికి వాడి కడుపు కోసం చేస్తున్నాడు 10%. మాంసాహారం తినద్దు మై డియర్ మాస్టర్స్. నెంబర్ 2, ఎప్పుడైతే ఈ మాంసాహారం తిన తినటం వలన ఏమవుతుంది, మనకు వాటి కర్మలు మనకు అంటుతున్నాయి, వాటి సాడ్నెస్ మనకు అంటున్నా. ఇంతకు కవే అతను ఎవరో చెప్తున్నాడు, 9 నెలల మేకల్ని తీసుకొచ్చి కొట్టేస్తేట డబ్బున్న మహానుభావుడు, ఒరే నీకు ఇంత ఇస్తారా, నాకు 3 మేకలు కావాలి. కడుపు పాపం దాన్ని నరకంగానే పాపం దానికి కడుపులో కదలాడుతుంటుందటండి బిడ్డ. వెంటనే ఏ జీవి చచ్చిపోదు, కొంత ఇట్ టేక్ టైం, శ్వాస ఆగిపోతుంది. అప్పుడు అవి తీసి వాటిని బతికున్న వాటిని లేత దూడల్ని కడుపులో పొట్ట దించితే ఏముంది, దూడ వస్తుంది. ఆ దాన్ని తీసేసి నరికేసి లేత లేతది టేస్ట్గా తింటారు. వద్దమ్మా నేనంటల్లా, ఇవన్నీ స్మరించను కూడా స్మరించకూడదు. ఈ పోకళ్ళు వద్దు. బతుకున్న వాటిని కాల్చి బతికుండంగానే తింటే అది టేస్ట్ అట, వద్దు. ఆ పాపాలన్నీ ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత డబ్బున్నా నీకు అశాంతి వస్తుంది, ఎంత డబ్బున్నా నీకు రోగం వస్తుంది. అంటే శాకాహారులు మరి రోగం రావట్లేదా అనొచ్చు మీరు. ఆరోగ్యం అనారోగ్యం గురించి చెప్తున్నానండి నేను. శాకాహారులకు మరి ఎట్లా రోగాలు వస్తున్నాయండి? చచ్చేంతమంది హాస్పిటల్ నిండా వేపనోళ్ళు శాకాహారులు కూడా ఎంత ఈక్వల్ గా ఉన్నారు అని అనొచ్చు. ఎస్, హింస అంటే కేవలం మాంసాహారమే కాదు, మనోవాకాయ కర్మలతో చేసిన హింస కూడా ఈక్వల్ టు మాంసాహారం. మై డియర్ మాస్టర్స్, నువ్వు ఎప్పుడైతే హింస చేయటం మానసికంగా, ఇంకొక మనిషిని హింస చేయటం, ఇంకొక జీవిని హింస చేయటం మొదలుపెట్టావు, నీకు కర్మ తప్పదు, నీకు అనారోగ్యం తప్పదు. నీ 77,000 రక్తనాళాల్లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అది అడ్డంకిగా నిలుస్తుంది. నువ్వు చేసిన కర్మ నీకు అడ్డంకిగా, అంటే రక్తనాళాలు ఉన్నాయనుకోండి, 72,000 రక్తనాళాలు ఉన్నాయి మనలో సుమారుగా. ఆ రక్తనాళాల్లో నువ్వు చేసిన కర్మ, నువ్వు చేసిన పాపము ఒక అడ్డంకిగా నిలిచిందనుకోండి, ఒక రక్తనాళంకి ఇటు అటు వస్తున్నటువంటి మధ్యలో చిన్న, అంటే ఒక తూము ఉందనుకోండి, ఆ తూములో మధ్యలో ఒక చిన్న రాయి అడ్డం పడింది అనుకోండి, ఇటు నీళ్లు అటుపోతాయా? పోవు. అటు నీళ్ళలో ఇటు వస్తాయా? రావు. రక్తనాళాలంటే అర్థం ఏంటి? రక్తం పైకి కిందకు కిందకు అపారమస్తకం ప్రవహిస్తేనే మనం బతికేది, జీవి బతికేది, ఎనీ జీవి, ఏ జీవి అయినా బతికేది. ఆ రక్తం ప్రవహించడం ఆగిపోయింది అనుకో, అక్కడ ఏమవుతుంది, ఇటు నుంచి వచ్చే రక్తం
ఆ మధ్యలో నీ కర్మ ఫలితం రాయిలాగా వచ్చింది, అడ్డం పడింది, పట్టను కొట్టుకొని పైకి అంతుంది. కింద నుంచి వచ్చే రక్తం పైకి పోవాల్సింది పోదు, సాఫీగా వెళ్ళిపోవాల్సింది ఎటు అటు పోవట్లేదు. అంటే అడ్డంకులు వచ్చాయి. నువ్వు చేసిన దరిద్రపు పనుల వల్ల నీ శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ దరిద్రపు మానసిక ఆలోచనల వల్ల కుళ్ళు, ద్వేషం, కసి, కచ్చ, ఇవన్నీ మానసిక ఆందోళనల వల్ల నీ రక్తనాళాలు అడ్డంకులుగా ఏర్పడతాయి. ఇప్పుడు అర్థమైందండి. శాకాహారులకైనా మాంసాహారులకైనా చెడు చేస్తే, పాపం చేస్తే నీ పాపమే నీ రోగము. పెద్ద పెద్ద పాపం పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపం చిన్న రోగాలు. నువ్వు పెద్ద రోగాన్ని పోగొట్టుకోవాలంటే ఎక్కువగా ధ్యానం చేయాలి, అడ్డంకులను తొలగించుకోవాలి. నీ చిన్న రోగం పోగొట్టుకోవాలంటే చిన్న చిన్న పాపాలు చిన్నగా ఎక్కువ ధ్యానం చెయ్యంగానే పోతుంది. మై డియర్ మాస్టర్స్, చూసారా ఎంత సైంటిఫిక్ రీజన్ ఉందో. మరి ఎట్లా ఈ రక్తనాళాల్లో అడ్డంకు పోగొట్టాలంటే, ఇప్పుడు తూముకు అడ్డంకి అనుకోండి, బాహ్య ప్రపంచంలో ఒక తూముకి అడ్డం పడింది అనుకోండి రాయి, నువ్వేం చేస్తావు? 4 బకెట్లో ఒక పెద్ద ట్యూబ్ తీసుకొచ్చి టక్కనే తూముకు పెట్టావంటే అది కొట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది, బయటకు పంపించగలవు. కానీ రక్తనాళాల్లో ఉన్నటువంటి అడ్డంకిని ఎట్లా తొలగించాలి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూ. నువ్వు లోపలికి వెళ్ళి దాన్ని క్లీన్ చేస్తావా? నీకు చేత అవుతుందా? అసలు లోపల రక్తనాళాలను రుద్ది కడిగి చేస్తా, అట్లా కడిగితే మన రక్తనాళాలే ఉండవండి. మానవుడు ఎంత దరిద్రుడు అంటే అంతకంటే వాడి ఆలోచనలే దరిద్రం. ఒకటికి తెలిసి అసలు ఈ శరీరం నుంచి లోపలికి నువ్వు పోలేవే. ఎలా పోతావు? ఓన్లీ మనసు పోగలుగుతుంది లోపలికి. ఆ మనసు కూడా పోదు, దాని దుంప వెయ్య ఎంతసేపటికి బయటికే ఆడుకుంటుంది. అది దేంతో పోతుంది? శ్వాస పోతుంది. అణువుకు శ్వాస చేస్తుంది ప్రతిరోజు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టావంటే నీ మనసును గుంజి ఆ శ్వాస మీద శ్వాస మీద ధ్యాస పెట్టావంటే విశ్వశక్తి. ఇదేంటండి బ్రహ్మరంధ్రం, గుడ్డోళ్లకు ఆముదం పెట్టి చిన్నప్పుడు బతికిస్తాం మనం, కింద పడితే అమ్మో పిచ్చోడవుతాడంటాం, ఎందుకంటే పడితే ఇక్కడ దెబ్బ తగలకూడదు. ఇది బ్రహ్మరంధ్రం, మన టెంకైపోయింది, గట్టిగా అయిపోయింది, అయినా కూడా అద్భుత శక్తి, అద్భుతమైన బ్రహ్మతత్వం అక్కడే ఉన్నదండి. ఇది తెలుసుకుంటే ఈ పిలక ఇది తెలుసుకుంటే మనం మొత్తం వేదాంతాన్ని ఔపోసం పట్టచ్చండి. బ్రహ్మరంధ్రాన్ని తెలుసుకుంటే అన్ని తత్వాలేనండి. ఎంత బాగుంటుందో ధ్యానం గురించి చెప్తుంటే, కమ్మనే పండు మామిడి పండు తిన్నట్టు ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా నువ్వు ఎప్పుడైతే శాంతి శాంతి శాంతి, దేహ శాంతి, మనస్సు శాంతి, ఆత్మతోటి కూడి ఉంటే మూడో శాంతి ఆత్మ. ఆత్మ ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది, ఆత్మ ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అట్లాంటి ఆనందంలో నీ మనసు నీ బుద్ధి కనుక కూడి ఉంటే హాయిగా అప్పుడు విశ్వశక్తి, ఈ అడ్డంకులు ఉన్నటువంటివన్నీ తొలగిపోయి ఆలోచనలు ఆగిపోయి విశ్వశక్తి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా 72,000 రక్తనాళాలకి సూక్ష్మ శరీరం ద్వారా, నాడుల ద్వారా, రక్తనాళాలు అంటే నాడులు నాళాలు వేరు మై డియర్ మాస్టర్స్. నాడులు నాళాలు వేరు. నాడులు అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వాయు ప్రవాహాలు, శక్తి ప్రవాహాలు. మై డియర్ మాస్టర్స్, ఇదే చాలా మందికి తెలుసుకోలేకపోతున్నాం. నాడులు, నాడు డా కొమ్మిస్తే డు, నాడులు అంటే సూక్ష్మ శరీరంలో గీతల రూపంలో ఉన్నటువంటి 72,000 నాడులు ఉంటాయి. వాటికి మరణం లేదు. మరణం లేదంటే చివరికి ఉంటుంది. అది పెద్ద ఇది. అవే చనిపోయేటప్పుడు నాడులు అంటే అవి శ్వాస ప్రవాహాలు, ప్రాణాపాన వ్యాన సమాన ఇట్లా శ్వాస ప్రవాహాలు వస్తుంటాయి. దాంట్లోంచి శక్తి అవన్నీ కూడా శక్తితోటి కూడి వస్తాయి. దాన్ని ఆడుకోనే నాడులు నాళులు, అలా కొమ్మిస్తేళ్ళు రక్తనాళాలు. నాళాలు అంటే కాలువలు, రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు పనిచేయాలంటే నాడులు పనిచేయాలి. అది తెలుసుకోవాలి. అసలు సూక్ష్మ శరీరం ఉంటేనే స్థూల శరీరం పనిచేస్తుంది. సూక్ష్మ శరీరం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇది ఎగిరిపోయింది అనుకోండి, ఇదేమవుతుంది? ఈ రెండు కరెంట్
విశ్వశక్తి ఈ నాడుల ద్వారా ఈ రక్తనాళాలకు అంటంగానే ఇది పనిచేస్తుంది. రక్తనాళాలు పనిచేస్తాయి. కానీ ఈ రక్తనాళాల్లో అడ్డంకు పడింది. ఈ అడ్డంకును తీసేయగల కెపాసిటీ ఎవరికున్నది? ఈ నాడులకు మాత్రమే ఉన్నది. ఈ నాడుల్లో విశ్వశక్తి బ్రహ్మాండంగా ధ్యానం చేస్తున్నప్పుడు ప్రవహిస్తున్నది అనుకోండి, జింజామార్తం లాగా స్పీడ్గా నువ్వు ఎంత శాంతంగా నువ్వు ధ్యానం థాట్లెస్ స్టేజ్ లో కూర్చుంటే అప్పుడు విశ్వశక్తి అనర్గళంగా దీంట్లో ప్రవహిస్తుంది. దీంట్లో ప్రవహిస్తున్నప్పుడు దీనిలో ఇది నిరాఘాటంగా ప్రవహిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా దీనిలో ఉన్న అడ్డంకుని ఇది కొట్టేస్తుంది. కర్మ, నీ కర్మల్ని ఎత్తుకెళ్లేది, నీ కర్మల్ని రికార్డ్ చేసేది ఏమిటి? సూక్ష్మ శరీరం. చిత్రగుప్తుడు చిత్రంగా గుప్తంగా రికార్డ్ అయ్యేది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న నీ కర్మలు, నీ బాహ్య శరీరము, నీ మనసుతో చేసే కర్మల వలన ఈ సూక్ష్మ శరీరంలో ఏర్పడినటువంటి కర్మల యొక్క అడ్డంకి తొలగితే సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోని అడ్డంకి ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. కాబట్టి మై డియర్ మాస్టర్స్, బయట ఉన్న తూములో ఉన్న రాయికి నువ్వు నీళ్ల ప్రెషర్ తోటి ఏ విధంగా కొడతావో, అంతర్గతంగా నాడులలో ఏర్పడినటువంటి నీ కర్మల వలన ఏర్పడినటువంటి పాపాల ఫలితం వలన ఏర్పడినటువంటి అడ్డంకుల్ని విశ్వశక్తి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, విశ్వశక్తి నీలో ప్రవహిస్తుందో అనర్గళంగా జంజామార్తం లాగా ప్రవహిస్తున్నప్పుడు ఆ అడ్డంకి తొలగిపోతుంది. అప్పుడు స్థూల శరీరంలో నాళులు రక్తనాళాల్లో ఉన్న ఈ అడ్డంకి కూడా తొలగిపోతుంది. అప్పుడే నీ రోగం రూట్ అవుట్ అవుతుంది. అది నేను ధ్యానంలో తెలుసుకున్నాను. నేను ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతురాలను. ధ్యానంలో కూర్చోగానే ఇలాంటి ఆనందకరమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన రహస్యాలు, జ్ఞాన గుళికలు నన్ను చేరుతున్నాయి. నేను ఎంత ఆనందపడుతుంటానో. అందుకనే నేను తెలుసుకున్న ప్రతి ఒక్కటి హ్యాపీగా పని చేయాలనిపిస్తుంది నాకు. ముసలమ్మనే అయినా కూడా నాకెక్కడ ఐ నెవర్ ఫీల్ లైక్ ఏ ఓల్డ్ లేడీ. నా శారీరకంగా ముసలిదాన్ని అయిపోయాను అని నా మానసికంగా మాత్రం ఈ భగవంతుడు అంటే నా శక్తి ఈ కంఠంలో స్వరపేటికి పనిచేసినంత కాలం ఇలాంటి మహానుభావులు రంగనాథ స్వామి వారు, మేడం వాళ్ళు ఎవరు ఏ అవకాశం ఇచ్చినా నాకు అవకాశం చిక్కినప్పుడల్లా ఇలా పంచుకోవాలనిపిస్తుంది. మరి పంచుకోవాలంటే అలాంటి మహానుభావులు ఉండాలి కదండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మరి ఉండాలి కదా నాకు అవకాశం. ముసలమ్మని కదా, ఇంట్లో కూర్చున్నాను కదా. అలాంటిది మై డియర్ మాస్టర్స్, ఇలాంటి ఆనందాన్ని పంచుకోవాలి అంటే స్టేజీ ఉండాలి. పుట్టుక అనే స్టేజ్ మీదకు డ్రామాలో వచ్చాను, డ్రామాలో ఆనందంగా పంచుకుంటున్నాను. కాబట్టి నిజంగా అనారోగ్యం పోవాలంటే ఈ నాడుల ద్వారా విశ్వశక్తి ప్రవహించాలి. దాన్ని ఆపుకొని పనిచేస్తున్నటువంటి రత్నాళాల్లో మన అనారోగ్యం పోవాలి, మన కర్మలు పోవాలి. అప్పుడే ఆరోగ్యం కలుగుతుంది. ఇది తప్ప అన్యదాచరణ నాస్తి. నువ్వు ఎన్ని హాస్పిటల్ అబ్బో, నేను పోయినన్ని హాస్పిటల్స్ ఎవరు పోయిండ్రు. నా ఒళ్ళంతా కుళ్ళబొడి చేశారు ఎప్పుడు ధ్యానానికి రాకముందర. పొడుపులే. అప్పుడు తాగిన వాళ్ళు ఏ మత్తులో ఉంటారో నాకు తెలియదు, నేను ఎప్పుడు తాగలేదు. కానీ దాన్ని మించిన మత్తులో నేను ఉండేదాన్ని. హాయిగా మా వారు ఆఫీస్కి వెళ్తూ ఎయిర్పోర్ట్కి వెళ్తూ తాళం వేసేసి వెళ్తే మళ్ళీ వచ్చి అమ్మాయి అన్నం తిను అని అంత పెడితే లేచేదాన్ని. అంత మత్తులో జోగాడేదాన్ని, నిష్ట దరిద్రంలో జోగాడేదాన్ని. ఆస్మాటిక్ ప్రాబ్లం, ఏ క్షణంలో ఆస్మా వస్తుందో తెలియదు. అలాంటి దాన్ని ఎన్నింటిని రూల్ అవుట్ చేసుకున్నాను, కొన్నింటిని చేసుకోలేకపోయాను, అనుభవిస్తున్నాను. దానికి కారణం ఒక క్లాసులో చెప్తాను. ఎందుకు నేను కొన్నింటిని రోగాన్ని పోగొట్టుకున్నా, కొన్నింటిని ఎందుకు పోగొట్టుకున్నా, దాన్ని పాయింట్ గా తీసుకొని మేడం మీరు రోగం ఉంది కదా మీకు, ఏమిటి ధ్యానం చేస్తున్నారు అంటే ఎందుకు పోలేదో నీకు తెలియదు, నువ్వు క్వశ్చన్ వేస్తావు. నిన్ను నువ్వు తెలుసుకోలేదు కదా. నిన్ను నువ్వు తెలుసుకొని ఏడవలేని నువ్వు ఇంకొకళ్ళని ఎందుకు క్వశ్చన్ వేస్తున్నావు? ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో.
అయ్యో రామచంద్ర, ఎప్పుడు మా మనుషులు మారతారు. ఓకే మై డియర్ మాస్టర్స్, ఇప్పుడు తెలిసిందా ఆయుష్ ఆటోమేటిక్ గా కౌంట్స్, శ్వాస కౌంట్స్ వలన పెరగాలి. అనారోగ్యము మనసు వలన, టెన్షన్స్ వలన, నీ యొక్క కసి, కోపం, ద్వేషం, ఇతరులను చూస్తే ఊర్చుకోలేవు. ఉం? నీ అజ్ఞానంతో హాయిగా స్నానం చేస్తుంటావు రోజు, దాన్ని మార్చుకోలేవు. దానివల్ల నీ శ్వాసలు పెరిగిపోతున్నాయి. లేకపోతే నీ కర్మ, దిక్కుమాలిన కర్మ, మనోవాకాయ కర్మలతో చేసే కర్మలు, జంతు హింసతోటి చేసి ఒక కజాడే శ్మశాన వాటికలు నడుస్తుంటాయి. కడుపులోనేమో మేకలను, పందుల్ని, నక్కలను, కుక్కల్ని పెట్టేసుకొని హాయిగా నడుస్తున్న బరియల్ గ్రౌండ్, వాకింగ్ బరియల్ గ్రౌండ్, నడయాడే శ్మశాన వాటికల. మనం ఏమన్నా మనలో దైవం ఉన్నదే, మనలో దేవుడున్నాడే, మనలో ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడే. మన దేవుడు కూడా మనం పంది కుక్కలు నక్కలను వేసి పెడతామా? మనలో దైవం శాంతంగా ఆనందంగా నిన్ను నడిపిస్తున్నాడే క్షణ క్షణం. అలాంటి దేవుడికి పొద్దుగుకులు నీ దిక్కుమాలిన మనోవాకాయ కర్మలతోటి, కుళ్ళు కుసంస్కారాలతోటి ఆ దేవుడికి నైవేద్యం పెడుతున్నావా నువ్వు? ఈ శరీరానికి ఆరోగ్యం ఆహారం ఉండాలి కదా, అదే నువ్వు ఆరోగ్యం ఇస్తున్నావా? 4 మంచి మాటలతోటి నీవు మంచిగా ఉంటూ, నువ్వు శాంతంగా ఉంటూ, అందరినీ శాంతంగా, అందరినీ మంచిగా ఉంటూ, నీ మాటలతోటి, నీ చేతలతోటి నలుగురు మంచి పనులు చేయిస్తూ నువ్వు బతికితే ఎన్నాళ్ళు బతుకుతావు? బతికితే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఎన్నాళ్ళు కోట్లు, ఎన్ని కోట్లు కోలేస్తావు? ఎన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టినా వెళ్ళిపోవాల్సిందే, ఒక్క పై కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. సింగిల్ పై కూడా తీసుకెళ్ళలేవు. ఆ పై తీసుకెళ్ళలేవు, కానీ కూడేసి 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 పాపిష్టి సొమ్ములాగా కూడేవాక ధర్మయుక్తంగా కూడే. వద్దంట లేదు, ధర్మంతో కూడే. దాచుకోవటం దోచుకోవటం చేయవాక పరుషంగానే వస్తాయి మాటలు. ఎందుకంటే వజ్రం వజ్రేన భిన్నతి. నువ్వు సత్యం తెలుసుకోవాలంటే ఇట్లానే వస్తాయి. ఇది నా అనుభవమే, నా గురించే చెప్తున్నా. నాలాంటి వాళ్ళే మీరందరూ కూడా. కాదా? కాదా? మానసిక లోపాలు లేవా? శారీరక లోపాలు లేవా? మీకుంటే ఉన్నాయి మేడం, నాకు లేవు అంటారా? లేవు, నో, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇంకో రకంగా రకరకాలు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ధ్యానం తోటి అనారోగ్యాన్ని పోగొట్టుకోవచ్చు. దిక్కుమాలిన కర్మలు ఒక గొంతు కోస్తే కట్, ఏదో విధంగా అడ్డంకి ఏర్పడుతుంది. ఒక చెడు మాట్లాడి కోడలు నిదానంగా ఉన్నదని చెప్పి అత్తవి నోరు బారేసుకుంటావా? అత్త పోనీలే పాపం బిడ్డల్లాగా చూసుకుందాం అని కోడల్ని చూస్తే అత్తని నరుకుదామని చూస్తావా? దాన్ని ముసలిదాన్ని ఇంట్లోంచి పంపించేస్తే మా ఆయన నేను గుచ్చిగా నీ బొంద ఎన్నాడు గుచ్చిగా ఉంటావు? ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రూవుతూ, హుషారు కొలిపే వెందుకే నిశాకనులదానా అనుకున్నంత మాత్రాన ఎల్లకాలం నిశాగా ఉండలేవు. చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, నోరు మాట్లాడలేదు. ఆటోమేటిక్. దిస్ ఈజ్ లైఫ్. ఎస్ ఆర్ నో? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈ రోజు నువ్వు చిన్నదాని అయి ఉండొచ్చు, రేపు ముసలిదాని అయిపోతావు. అందుకని కర్మల్ని చక్కదిద్దుకోండి, మాటని చక్కదిద్దుకోవాలి, చేతని చక్కదిద్దుకోవాలి, ఆలోచనలు చక్కదిద్దుకోవాలి. అప్పుడు ఆరోగ్యం అనేది మనిషికి ఏర్పడుతుంది తప్ప నువ్వు ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా, ఎన్ని కోతలు కోసినా, ఎన్ని ఫారెన్ బాడీస్ అంటే ఏంటి? అయ్యో బాబు, నేనే చెప్పాల్సి వస్తున్నది. నాలో కూడా ఒక ఫారెన్ బాడీ దూరిందండోయ్. అదే స్టంట్ వేశారు నాకు ఒకరోజు. ఫారెన్ బాడీ ఇంకో పార్ట్ వచ్చి నాలో చేరింది. వస్తే నీ దుంప పోయే గ్యాస్ కొట్టించుకో, హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే చేర్పించారు, అంజియోగ్రామ్ తీశారు. ఓ నీ దుంప తొందరగా పోయేట్టుంది, ఏమంటారు అంజియోగ్రామ్, ఒక స్టంట్ అన్నారు. వేయండి అన్న. హాయిగా నేనేం చేస్తాను, చాలా ఆపరేషన్ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ ఓహో మోహన రూప కేళీ కలాప ఆడుకుంటున్నా, ఆడినాయన ఉంటే ఉంటాను, ఉంటే బయటకు వస్తా, లేకపోతే అటు నుంచి అటు దొడ్డిదో అని వెనక్కి వెళ్ళిపోతా. కానీ
ఐ ఆమ్ ఇన్ మెడిటేషన్ అని ఆపరేషన్ చేసినప్పుడల్లా నేను నిజంగా మెడిటేషన్ లో కూర్చుంటానండి. అబద్ధం చెప్పట్ల. ఎందుకంటే అది భయం అవ్వచ్చు శారీరకంగా. వెంటనే ఓ పత్రిజీ నీకెందుకు, నాకు తెలియదయ్యా, నిన్ను కూడా స్మరించే స్థితి లేదు నేను. ఎస్, థాట్లెస్ మైండ్. రోజు నేను ఎట్లా ధ్యానంలో థాట్లెస్ మైండ్ వేసుకుంటా నేర్చుకున్నా విద్యని ఆరవకుండా. ఎస్, వరలక్ష్మి మేడం బానే ఉంది కదా, మీ వారు ఏం చేస్తున్నారు అంటే నన్ను మాట్లాడించడానికని వాళ్ళు ట్రై చేస్తుంటారు అని కొంచెంసేపు నాకు తెలుసు సార్ ఐ ఆమ్ ఇన్ మెడిటేషన్ అని చెప్తా డాక్టర్ తోటి. ఓ మేడం, వెరీ గుడ్ వెరీ గుడ్ అంటారు. గుడ్డో బ్యాడో నాకు తెలియదు. నేను మటుకు ఈ మాటలు వాళ్ళ మాటలన్నీ నాకు వినిపిస్తుంటాయి. అనస్థీషియా అంటే కొంతవరకే ఇస్తారు. అందుకని నేను ఆ లైన్ లో ఉండిపోతా. ఉండిపోయి అవన్నీ నాకు వినిపించవుగా. ఓహోహో, ఇది వస్తుంది, ఇది బతుకుతుంది, ఇంత పరిస్థితి, ఇవన్నీ విన్నాను నేను. ఒక్కసారి ఆహ్వానిస్తా ధ్యానాన్ని. రాగానే ఓకే సార్, బతుకుంటే ఇటు వస్తా, పోతే అటు పోతా, అయిపోయింది అనుకుంటా చివరి శ్వాస. ఆ లెవెల్లో రావాలండి మనం. చస్తే చద్దాం, బతికితే బతుకుదాం. చస్తాం కదా గ్యారంటీగా. ఎంత చేసినా చస్తాం, ఎంత ధ్యానం చేసినా చస్తాం, ఏం చేసినా చస్తాం. కానీ బతికున్న లోపలే ఆనందంగా చస్తే, బతికున్న టైంలోనే హాయిగా ఉంటా. అందుకే నేను బయటకు వస్తున్నా తాప ఎన్నిసార్లు 10 10 టైమ్స్ డెత్ బెడ్ మీదకి వెళ్ళానండి నేను. ఓసారి అయితే ఒక చెయ్యొచ్చు ఇట్లా గట్టిగా ఎక్కడికి వెళ్తావు రా, ఇంకా నువ్వు క్లాసెస్ చెప్పాలని ఈడ్చి లాగింది. ఎవరి చెయ్యి నాకు తెలుసులే సార్, నాకు ఇవన్నీ డ్రామాలు తెలుసులే నాకు అంటే, నీది ఓకే మేడం, ఎస్ మేడం అనే గొంతు వినిపించేసింది. పత్రి గారు, నువ్వు ఇప్పుడే చావాక, ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం ఎన్ని క్లాసులు చెప్పాను. ఆనందం మేడం, క్లాసెస్ అంటే ఆనందం అంతే. ఓకే. కాబట్టి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం అంటే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏంటి? టైం ఎంత అయిందో. ఓకే. ఆరోగ్యం అంటే హెల్త్. నీ హెల్త్ నీ చేతుల్లో ఉందిరా నాన్న. కోపం వద్దమ్మా తిట్టినందుకు. మరి తల్లి గాని, తండ్రి గాని, అక్క చెల్లెళ్ళు, అన్నలు తమ్ములు ఒకళ్ళ మన వాళ్ళ సంతోషం కోసమే కదా చెప్పేది. నేను మీలాంటి అట్లాంటి దాన్ని, ఆ కోవలో దాన్ని. మాంసాహారం తినొద్దు. అది చచ్చిపోయే క్షణంలో భయంతోటి దాని మీద పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, వాళ్ళేదో చెప్తున్నారు సోది. అవును, నీకు సోదిలాగే అనిపిస్తుంది. అనిపించడమే కరెక్ట్. ఎందుకంటే నీ కర్మ తీరలా. నీకు సోదిలాగానే అనిపిస్తుంది. ఆ కడుపులో మేకలు తీసిన అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? నా టాప్ మర్చిపోతున్నది, కట్టే అయిపోతున్నది. మేడం, ఎన్ని జన్మల పాపం చేసుకున్నానో నేను. పాపం బతికున్న మేక, ఈనబోతున్న మేకని కట్ చేసేసి ఈ డబ్బులిచ్చే బేకారి వాళ్ళందరూ నాకు దాన్ని తీసిమ్మంటే పాపం పొట్ట చీల్చి ఇచ్చి ఎంత పాపం కట్టుకున్నానో నాకు తెలుస్తున్నది మేడం. నా భార్య ఎన్నిసార్లు డెలివరీ అప్పుడు బాధపడిందో, నా కర్మలో పాత్రరాలు కావాలో అని చంపలేసుకొని ఎవరో చెప్తే ఈ ధ్యానానికి వచ్చాను మేడం. చచ్చిపోయేంత వరకు నేను జీవహింస చేయను అన్నాడు కబేళాలో పనిచేసేవాడు. అదండి మార్పు. మై డియర్ మాస్టర్స్, అందుకోసమండి ఇది చెప్పేది. ప్రతి ఒక్కళ్ళు ఒక మాట చెప్పబట్టే కదా మనలో గ్రహించాలి అనే తపన వచ్చేది. ఆ తపన వస్తేనే కదా మనలో మార్పు వచ్చేది. మా గురువు గారు ఏం చెప్పారు? కుక్క చస్తే గోడ అవతల పడేస్తారు. ఎన్ని క్లాసులైనా ఇదే వర్డ్ చెప్తా. కుక్క చస్తే గోడ అవతల పడేస్తారు. మీరు చస్తే ఇంకొంచెం దూరం తీసుకెళ్లి కాలుస్తారు. ఆ చచ్చే లోపలే ధ్యానం అంటే ఏంటో తెలుసుకోండి. శ్వాస మీ ధ్యాసని తెలుసుకోండి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకొని మీరు హ్యాపీగా నవ్వుతూ చచ్చిపోండి అన్నారండి ఒక క్లాసులో. అదొక్కటే నా మనసులో నాటుకుపోయింది. చిన్న చెట్టు అయింది, మహావృక్షమైంది. అందుకే నేను ఇది బోధించగలుగుతున్నాను. నిజమా కాదా? నిజమే అది. 100% నిజమే. ఇంకా నాలో ఎన్ని మార్పులు రావాలో, ఎంత మార్పులు రావాలో, ఆ మార్పు కోసమే ఐయామ్ వెయిటింగ్ టైం ఉంది. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఆరోగ్యంగా ఉండాలమ్మా. శారీరకమైన ఆరోగ్యం రావాలంటే ఇప్పుడు వెంటనే మీరు అడగచ్చు, మేడం చెట్లను చంపట్లేదా? ఏం చెప్తున్నారు కాదలు? మాకు జంతువులంటే చచ్చిన, ఇవంటే చచ్చిన శవాల మీద పీక్క తింటాం అంటే మాకు ఇష్టం. చచ్చిన శవాలను ఎవరు పీక్క తింటారు? జంతువులు పీక్కు తింటాయి. నువ్వు జంతువుగా ఉన్నావా, మనిషిగా ఉన్నావా? మనిషి రూపంలో ఉన్న జంతువుగా ఉన్నావా?
యూ టెస్ట్ యువర్ సెల్ఫ్. యూ టెస్ట్ యువర్ సెల్ఫ్. లేకపోతే మనిషి రూపంలో ఉండి పీక్కు తింటున్నావా మాటలతోటి, చేతలతోటి, దాచుకోవటం దోచుకోవటంతో పీక్కు తింటున్నావా? నీకెక్కడి నుంచి శాంతి వస్తుంది? నీకెక్కడి నుంచి శారీరక ఆనందం వస్తుంది? మానసిక ఆనందం వస్తుంది? మరి వాటి నుంచి మార్చేసుకుందాం. మితాహారం, అధికాహారము తినుట రోగి గుణమురా, తగినంతగా భుజించుట యోగి గుణమురా. అధికాహారము తినుట రోగి గుణమురా, తగినంతగా భుజించుట భోగి గుణమురా. అల్పాహారమే యోగికి భోగమురా, ఆహారము లేకుంటే పరబ్రహ్మ స్థాయిరా అనుచు అనుచు బోధించెను పత్రిజీ మనకు. ఆ మాటల జానులకు జ్ఞానామృతమాయను, పరమ పావనం పరమ శుభకరం. అలా నోటికి అవలోలకగా వచ్చేస్తుంటాయండి. శాకాహారము తినుట. ఓకే, కాబట్టి మై డియర్ మాస్టర్స్, శాకాహారం వెంటనే మీరు అడగాలి, మేడం ఇన్ని కబుర్లు చెప్పారు, మరి శాకాహారం కూడా పాపం తోటకూర చెట్టు పెరుగుతూ ఉంటే టక్కని ఇచ్చేసేసి పొట్టలో స్వాహ, ఇంద్రాయ స్వాహ, రామాయ స్వాహ, ప్రసాదాయ స్వాహ, వరలక్ష్మాయ స్వాహ, మణి స్వాహ, ఇవన్నీ తింటున్నాం కదా. టమోటాలు పాపం అవి కాస్తే వాటి పుట్టుకొని తింటారే, మామిడికాయలు వందలు కాస్తే పుట్టుకొని తింటారే, అరటికాయ గెలలు గెలలు తినేస్తున్నారే, మీకు పాపం రాదా అని క్యా పాపం అని అడిగారు ఎవరు. ఓరే నాయన, ఈ చిన్న జ్ఞానం కూడా తెలియదా? అవి పరోపకారం ఇదం శరీరం అని భూమి మీదకు మనలాంటి జీవులకు ఆహారంగా వచ్చాయి వృక్ష సామ్రాజ్యం. మై డియర్ మాస్టర్స్, ఇది తెలుసుకోండి. వృక్షాలు అన్ని యోగీశ్వరులు, మౌనమునులు, తమ యొక్క ఫలితాలని మొత్తాన్ని జీవకోటికి ధారపోయటానికి వచ్చినటువంటి దేవుళ్ళు వృక్షాలు. ప్రతి వృక్షము, గడ్డి పోచ దగ్గర నుంచి వట వృక్షం వరకు ప్రతి వృక్షము జీవనాధారాలు, జీవన ఆధారాలు. వాటిని కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి తలలేసుకొని వస్తాయి, మళ్ళీ కాపు కాస్తాయి. మామిడి చెట్టు కొన్ని వేల కాయలు, అబ్బా మా చెట్టు నిండా మామిడికాయలు ఇన్ని కాస్తున్నాయి, ఒక్క కాయ అది తింటుందండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి దార వేయటానికి. పరోపకారం ఇదం శరీరం. మనకంత ఇది లేదు, మనం పరాన్న జీవులం, మన ఆ వృక్షాల మీదే బతుకుతున్నటువంటి పరాన్న జీవులం. దే ఆర్ ప్రొడ్యూసర్స్. అవి ప్రొడ్యూసర్స్ అంటే వాటి శక్తిని మొత్తాన్ని మనకి ఇవ్వటానికి వచ్చాయి. వీఆర్ కన్జ్యూమర్స్. తినటానికి వచ్చాం మనం. జంతువులు తింటాయి, వృక్షాన్ని తిని ఆహారాన్ని తమలో నిలువ చేసుకొని తమ జీవనాధారంగా బతుకుతున్న శాకాహార జంతువుల్ని తినేందుకు మాంసాహార జంతువులు పుట్టాయి. వృక్షం లేని శాకాహార జంతువు బతకలేదు. కోతి, ఏనుగు ఏవైనా శాకాహారం తింటేనే, అవి ఉన్న చోటే మాంసాహారులు జీవిస్తాయి. ఎందుకంటే పరాన్న జీవులు. శాకాహారులు, మాంసాహారులు, జంతువులు అన్ని పరాన్న జీవులే. అంటే ఇంకో దాని మీద బతికేవే. కన్జ్యూమర్స్, దే ఆర్ కన్జ్యూమర్స్. అంటే ఉన్నదాన్ని తీసుకొని తినేటానికి పుట్టాం మనం. అయినా సిగ్గులేదు మనకు. వీఆర్ కన్జ్యూమర్స్, దే ఆర్ ప్రొడ్యూసర్స్. వాటికి ఆహారం ఏంటి? సూర్యరశ్మి అండి, నీళ్ళండి, పంచభూతాలండి. చెట్లకు ఆహారం. నమో నమః. చెట్లకు ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము. గడ్డి పరక తక్కువ చేస్తావా? స్టూపిడ్, నీకేం తెలుసు తక్కువ చేస్తున్నా? గడ్డి పరక లేకపోతే చచ్చి ఊరుకుంటావు.
ఓ మానవుడా, నేను బుద్ధి గల జీవిని అనుకుంటున్నావు. నీ బుద్ధి తగలబడా. అడవుల్ని కొట్టేస్తున్నావు, అన్నిటిని నరికేస్తున్నావు, నీ ఆహారాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. పైగా అక్కడక్కడక్కడక్కడ దూరంగా బతుకుతున్న జంతువులకు కరెంటు పెట్టి చంపి తీసుకొచ్చి భుజాలను వేసుకొని వచ్చి తింటున్నావు. అయ్యో రామచంద్ర, నీ బతుకు తెరుగును నువ్వే ఇరగేసుకుంటున్నావు. వద్దు, నువ్వు బుద్ధిజీవి, బుద్ధిగా బతుకు. ఆహారం చెట్లు తుంచిన ఇస్తాయి, పెరుగుతాయి, మళ్ళీ ఇస్తాయి. ఎందుకు అంటే మేము ఇవ్వటానికే ఉన్నాను రా తల్లి అంటాయి. చూడండి ఎంత గొప్ప. నువ్వు నీళ్లు పోసి పెంచుతున్నావు కదా, కుండీల్లో పెంచుకోవాల్సిన నేను పెంచినట్లు అవి కూడా ఇస్తున్నాయే నీకు. అవేం తింటలేదే, సూర్యరశ్మిని నీటిని వాటిని గ్రహిస్తున్నాయే. ఆ ప్రొడ్యూసర్స్ తత్వాన్ని, ఆ మహానుభావుల తత్వాన్ని, ఆ యోగీశ్వర తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేకుండా నీ మాంసాహారాన్ని తీసుకెళ్లి దాన్ని కలుస్తావా? శాకాహారం ఉంటేనే మాంసాహార జీవి, సారీ, వృక్షాలు ఉంటేనే, వృక్ష సామ్రాజ్యం ఉంటేనే, ఖనిజ సామ్రాజ్యం ఉంటేనే వృక్ష సామ్రాజ్యం డెవలప్ అవుతుంది. దాంట్లో స్ట్రాంగ్నెస్ ఉంటేనే, భూమిలో పాతుకుపోవాలంటేనే చెట్టు బతుకుతుంది. కాబట్టి ఖనిజ సామ్రాజ్యం ఉండాల్సిందే. ఖనిజ సామ్రాజ్యం ఉంటేనే చెట్టు బతుకుతుంది. భూమి ఉంటేనే చెట్టు బతుకుతుంది. చెట్టు ఉంటేనే జీవులు బతుకుతాయి. శాకాహార జీవులు బతుకుతాయి. శాకాహార జీవులు, జంతువులు ఉంటే జంతు సామ్రాజ్యంలో శాకాహారది ఫస్ట్ స్టెప్. అది బతుకుతేనే మాంసాహార జీవులు బతుకుతాయి. వాటిని తిని, ఆ మాంసాహార జీవుల్ని తిని నువ్వు బతకక్కర్లా. ఎందుకంటే జంతు సామ్రాజ్యం నుంచి మనిషి బుద్ధిజీవిగా మారాడు. నీ బుద్ధి ఏమైంది? తగలబడి చచ్చిందా? నిన్ను పుట్టించిన జంతువుల్ని, వాణ్ణి, నీ సహోదరులని నువ్వు చంపి తింటున్నావే. నువ్వేమన్నా ఈ చక్రవర్తివా? ఒక సామ్రాజ్యాన్ని దోచుకొని నీలో కలుపుకొని నువ్వు చచ్చిపోవటానికి. ఎవడు బతికాడు? ఎన్ని సామ్రాజ్యాలు దోచినాయి? అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఇటుపోయారు. నువ్వేంటి జంతువుల్ని చంపుతున్నావు? నీకు అర్హత లేదు. నో. ఎందుకంటే ఆ జంతువుల నుంచి నువ్వు బుద్ధిజీవి మారావు, బుద్ధి నేర్పరచుకున్నావు. నీ ఇట్లా ఉన్న నీ శరీరం ఇట్లా 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 పెరిగి 90 degrees లో బుద్ధి ఏర్పడింది. బుద్ధిజీవి అయ్యావు నువ్వు. ఆలోచించు. అయ్యో పాపం, వాటిని చంపద్దు, వాటి మానానవి అడవుల్లో బతుకుతాయి, అవి మన సంరక్షణ చేస్తున్నాయి మన భూమిని అని విడిచిపెట్టు. వృక్షాలని, చెట్టుల్ని, నీ దగ్గరున్న వాటితోటి, వృక్ష సామ్రాజ్యంతో ఆకుకూరలు. ఏ మాంసం, పచ్చి మాంసం ఎవ్వరు తెలియరండి. కేవలం జంతువు అయితే మాత్రమే పచ్చి మాంసం తినగలుగుతుంది. పచ్చి మాంసాన్ని, మృతాహారాన్ని, అందులో బతుకున్నది సుమారుని తిను. పిచ్చి ముండలు, నోటి పెరోషియస్గా ఉండని వాటినే కదా నువ్వు చంపి తినేది. నిన్ను పొడిచే వాటిని నువ్వు తింటావా? నిన్ను తినే వాటిని నువ్వు తింటావా? తినవే. కాబట్టి మై డియర్ మాస్టర్స్, నీవు బుద్ధిజీవి కా. ఉన్న ఆహారం, చక్కగా శాకాహారాన్ని తిను. నీ శరీరానికి పూర్తి ఎక్కడ అడ్డంకులు ఏర్పడకుండా నీ పాపపు కర్మలు చేయబాక. ఆనందంగా మనోవాకాయ కర్మలతో శాంతి 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 బతుకు. నీ బతుకు నలుగురికి మార్గదర్శకం కావాలి. నీవు ఆనందంగా, వాక్కు ఇచ్చాడు భగవంతుడు మనకు, వాటికి వాక్కు లేదు. నువ్వు బుద్ధిజీవి, నీకు బుద్ధి పెరిగింది, వాక్కు పెరిగింది, ఆలోచన పెరిగింది, నీ వెన్నెముక స్ట్రైట్ గా వచ్చింది, నీ వెన్నెముక పైన తల నిలిచింది. మనకే తల ఉండేది పైన, మీలో జంతువులన్నిటికీ ఇక్కడ ఉంటాయి, హారిజాంటల్ గా ఉంటాయి తలలు. అదే బుద్ధిజీవి పెరగటానికి కారణం. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అబ్బా ఏం టాపిక్! దున్నేయచ్చు ఆనందంతో. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, అసలు నేను ఎట్లా వచ్చాను. కాబట్టి మై డియర్ మాస్టర్స్, బుద్ధిజీవి అయిన నువ్వు చేయవలసిన ఆహారం తింటావా? అయ్యో కాదే. కాబట్టి నీ ఆరోగ్యం బాగుండాలంటే నీ మనోవాకాయ కర్మల్ని సరిదిద్దుకో. నీ మాంసాహారం తినవాక. ఎప్పుడైతే అవి తినకుండా శాంతంగా ఉండి నీ జీవితంలో ఏం చేయాలో అవన్నీ నువ్వు చేసుకో. బుద్ధిజీవి, నేనే చేతులు ముడుచుకొని కూర్చోమంటా లేదు. నువ్వేం చేసుకోవాలో అన్నీ చేసుకో. కానీ నీ ఆలోచనలు దుర్మార్గం ఉండకూడదు. దాచుకోవటం, దోచుకోవటం వద్దు. ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని ఎకరాలు, వాడు 100 కోట్లు దాచా అంటే వీడు 500 కోట్లు దాచాడు. ఏమిటి? సరే, ఓకే. ఆరోగ్యం రావాలి అంటే
ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే. మానసిక శాంతి రావాల్సిందే. ఆరోగ్య సూత్రాలు పాటించినా మానసిక శాంతి రావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా నువ్వు ధ్యానం చేసి తీరవలసిందే. లింక్ దేనికి? ధ్యానానికి. ఒక మల్లెపూల దండ ఉందండి. ఏది నా మల్లెపూల దండ? ఇదిగో ఈ మల్లెపూల దండ ఉందండి. ఈ మల్లెపూల దండ మధ్యలో ఏమున్నదండి? దారం. అనుస్యూతము అంటారు దాన్ని. ప్రతి పువ్వుని సంధించి అంటే కలిపి ఇట్లా దండగా రావాలంటే లోపల దారం ఉంది. మనసు మూగదే కాని బాసుండది దానికి, చెవులున్న మనిషికి వినిపిస్తుందా ఇది అన్నట్లు మల్లెపూలలో దారం అనుస్యూతంగా ఎలా ఉందో అదే విధంగా నీలో కూడా ప్రేమతత్వం ఉండాలండి. ప్రేమతత్వం ఉన్నది అంటే నీలో వద్దన్నా కూడా ఆరోగ్యం బాగోదు. ఆరోగ్యం బాగుందనుకోండి, మిరపకాయ బజ్జీలు తింటాను, లడ్డూలు తింటాను, అన్ని తింటాను, అన్ని ఆరాయించుకుంటాను, ఏ అందరికీ పంచి పెడతాను. ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ సన్నివేశం. అది ఎక్కడుందండి? పొదుగులు మంచం మీద రోదన చేయటమే తప్ప ఎవడుకున్నది. అది తెచ్చుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. అనుస్యూతంగా ప్రతి మల్లెపూలు మధ్యలో దారం ఎట్లా ఉంటుందో ప్రతి విషయానికి ధ్యానం అనేటటువంటి దారం కంపల్సరీ ఉంటుందండి. నీ శ్వాసే నీ దారం. శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాస మీద ధ్యాసను నిలబెట్టుమురా, ధ్యానమంటే ఏమిటో నీకు తెలియరా. ఆ ధ్యానమే జ్ఞానమును నీకు ఇచ్చురా, ఆ జ్ఞానమే నీ ఆత్మను వెలిగించునురా అనచు అనచు బోధించను పత్రిజీ మనకు. ఆ మాటల జానులకు జ్ఞానామృతమాయను, పరమ పావనం పరమ శుభకరం. అదిరా ఆనందం అంటే. అట్లా అయిపోయింది. నీ చేతుల్లోనే ఆరోగ్యం ఉంది, నీ చేతుల్లోనే ఆయుష్ ఉంది, నీ చేతుల్లోనే ఆయురారోగ్య ఐశ్వర్యం. ఒక్క 2 నిమిషాల ఐశ్వర్యం ఇచ్చేద్దా అండి. ఐశ్వర్యం అంటే నిజమైన ఐశ్వర్యం ఏంటో తెలుసా అండి? ఆయురారోగ్యమే నిజమైన ఐశ్వర్యం మా లౌకికంగా. కానీ నిజమైన ఐశ్వర్యం ఏంటి జానపరంగా అయితే? ఓం శాంతి శాంతి శాంతి. ఏంటి? శాంతంగా ఉంటాం. భగవంతుని యొక్క స్వరూపం ఏంటి? నిర్మలం. మలాలొద్దు మనసులో. మలము అంటే గడిబిడలు గడిబిడలు. ఆ కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాది గుణాలు, త్రిగుణాలు, తామసం రజోగుణం, అన్ని ఫైటింగ్లు, రోగాలు, ఇవన్నీ మలం. ఆ మలము అంటే మరకలు, అవొద్దు. వాటన్నిటి మధ్యలో మన ఆత్మ ఉన్నది. ఒక దీపం కొరడు గట్టి మిలుకు మిలుకుమని ఎరుగుతూ ఆరిపోతూ. ఒక గ్లాస్ ఉందండి, చిమ్ని. లాంతరకు గ్లాస్ ఉంటుంది కదా, లాందరకు. లాంతర్ అంటే తెలుసా? ల్యాంప్. దాని నిండా మసిపట్టుందండి. మన మనసు మన శరీరం చేసే పనులతోటి మసిపట్టున్నది. లోపల ఆత్మ వెలుగుతున్నదా లేదా? వెలుగుతున్నది. లేకపోతే మనం బతకం కదా. మనం ప్రాణశక్తి ఉన్నదా లేదా మనలో? ఇప్పుడు మనలో ప్రాణం ఉన్నదా లేదా? ఉన్నది. లేకపోతే నేనెట్ట మాట్లాడతాను? దీని చుట్టూరా మన మనసు చేసే అలజడులన్నీ పట్టున్నాయి. అవి పోవాలి అంటే నువ్వేం చేయాలి? నీ ప్రయత్నంతో వాటిని ఏదో ఒకటి వేసి తుడిచేసేసి క్లీన్ చేస్తే లోపల దీపం కనిపిస్తుంది. లేకపోతే మిళుకు మిళుకుంటూ కొడగట్టి ఆరిపోతున్నట్లు అట్లా ఉంటుంది. అది నీ చేతుల్లోనే ఉంది. శుద్ధాహారం, అమృతాహారం, గుణాల యొక్క చాంప, త్రిగుణం, త్రిగుణాకారం. త్రిగుణాలతోటే మనం ఏర్పడ్డాం. త్రిగుణాలు కలిసే ఆకారంగా ఏర్పడ్డాం. త్రినేత్రం. ఈ ఆకారంలో ఉన్న దోషాలన్నీ పోగొట్టాలంటే త్రినేత్రంచ త్రియాయుధం. ధ్యానం త్రినేత్రంతో, ధ్యానంతో, ధ్యానము, స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం, మీరు ఏమన్నా అనుకోండి, వాటితో త్రినేత్రంచ త్రియాయుధం. త్రిజన్మ పాపకు సంహారం. త్రిజన్మ పాప సంహారం. ఏక బిల్వం శివార్పణం. ఏక బిల్వం. 5 బిల్వపత్రము. బిల్వపత్రానికి 5 ఆకులు ఉంటాయి.
వీటన్నిటినీ ఒకటే ఒకటే కాండ, దానికి 5 ఆకులుగా ఉంటాయి. వీటన్నిటినీ ఒక్క బిల్వపత్రంతో ఏకత్వంతో భగవంతుడిని నేను, నాలో భగవంతుడున్నాడు, నేనే అహం బ్రహ్మోస్మి తత్వమసి అయమాత్మ సర్వభూతానం అన్న తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, అదే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద అండి. నీ నిజమైన సంపద ఏంటి? ఏసీ రూములు. ఓకే, ఏసీ రూములు వేస్తే చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కడో కూర్చున్నాడు, ఏసీ రూమ్ లో కూర్చున్నాడు, మిసైల్స్ వెళ్ళిపోతున్నాయి, పట్టని పడిపోతున్నాయి. రష్యన్ ప్రెసిడెంట్ ఎక్కడో కూర్చుంటున్నాడు, వాడికి నిరంతరం భయమే, ఎవడు బయటకు వస్తే కొడతాడో అని. మరి సకల ఐశ్వర్యం తన దగ్గరే ఉంది కదా అని భయంతో చచ్చిపోతున్నారు. మనం కూడా ప్రతి క్షణం ఎక్కడ నా కోడలు కొడుతుందో, నా కొడుకు కొడతాడు, నా మొగుడు తిడతాడు, ఏ భయాన్ని, ఏం భయమో దరిద్ర భయం. కాబట్టి త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ కోటి సంహారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క ధ్యానం చేసుకున్నా అంటే ఆ అదే ఐశ్వర్యం, నిజమైన ఆనందం, తృప్తి, నిత్యానందం భగవంతుడు. ఆనంద చిత్ సత్ ఆనంద్, చిదానందం, చిత్ సత్ ఆనందం అంటే చిత్ సత్ ఆనందం. అబ్బో, అది స్టార్ట్ చేస్తే టైం పడుతుంది. కాబట్టి ఆనంద స్వరూపంగా నువ్వు ఉండాలంటే, బతికినాళ్ళు శాంతంగా హాయిగా చనిపోవాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా నీ చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా బతికితే ఈ జన్మకు అదే చాలు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మేడం.